హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. లాస్ట్ ఒక సర్వే ప్రకారం ఎంత ఉందంటే మోర్ దెన్ 32,000 హార్ట్ అటాక్స్ రికార్డెడ్ ఇన్ ఇండియా. మన హ్యాబిట్ వల్ల చనిపోయిన వాళ్ళే ఈ 32,000లో 40% పైన వాళ్ళే ఉన్నారు. ఇది తినండి మాయ వాడితేనే మీరు సన్నగా అవుతారు అట్లా వాడుతున్నారు. సో మనం ఎవరిని నమ్మాలంటారు? ఒక్కటే డైట్ ప్లాన్ క్రియేట్ చేసుకుంటారు ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళకి, అందరికి అదే ఫార్వర్డ్ చేస్తారు. ఇదే కదా ప్రాపర్గా మనకి డిసీజెస్ తెలుసుకోవాలా, హెల్త్ కండిషన్ తెలుసుకోవాలి, బాడీకి సపోర్ట్ అవుతుందా లేదో తెలుసుకోవాలి. దాని హిసాబ్సే మనం ఫ్యాట్ లాస్ చేయడానికి జిమ్కు వెళుతూ ఇట్లా సప్లిమెంట్స్ యూస్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాట్ బర్నర్స్ అనేవి మోర్ దెన్ 50% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఒబిసిటీతో ఓవర్ వెయిట్తో బాధపడుతుంది. ఈడైతేనే వానికి మార్కెటింగ్ ఉంటుంది, బిజినెస్, అదంతా బిజినెస్. తింటేనే పెరుగుతాం, తినకపోతే తగ్గిపోతాం, తింటేనే పెరుగుతాం, తినకపోతే ఇది ఇట్లాంటిది ఏం ఉండదు. తినకుండా వెళ్తే నాకు బరువు అనిపించింది, నా బాడీ హ్యాపీగా నేను వర్కౌట్ చేసుకొస్తాను అనుకునే ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని మీరు డ్యామేజ్ చేసుకుంటున్నట్టే. మీకు ఎనర్జీ ఏడు నుండి వస్తుంది చేయడానికి? కళ్ళు తిరిగి పడిపోవడం, నాకు జిమ్ వస్తలేదు, తల తిరుగుతుంది, ఇట్లా అవుతుంది, నేను లేవలేకపోతున్నా. సో ఇట్లాగే చాలా ప్రీ వర్కౌట్ మీల్స్ వస్తున్నాయి బయట, లైక్ ఇన్స్టెంట్గా. సో అవి యూస్ చేస్తే మంచిదేనంటారా? ఆ బిగినర్స్ నేను తీసుకున్నాను అనుకో, ఎట్లా అంటే నెక్స్ట్ డే నేను లేవలేను, నా బాడీ ఇంకా ముందుకు పుష్ చేస్తుంది నన్ను, ఇంకా చెయ్యి అని అంటే నేను చేస్తా అడ్డం పడతా. షుగర్స్ అనేవి ఇంపార్టెంట్ రోలా? షుగర్స్ తీసుకుంటే ఒకలాగా, షుగర్స్ తీసుకోకపోతే ఒకలాగా ఉంటుంది బాడీ. షుగర్ అని అంటే షుగర్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అసలు మీకు చెప్పాలంటే షుగర్ ఎంత డేంజర్ అంటే డ్రగ్స్ కన్నా ఎక్కువ డేంజర్ షుగర్, అంత డేంజర్ అది. మన డ్రగ్స్ అడిక్షన్ అన్న మనం ఒక స్టేజ్ ఆగానే ఆపగలుగుతాం. ఈ బుల్లెట్ కాఫీ అనేది ఫిట్నెస్ జర్నీకి ఇంపార్టెంట్ రోల్ ఏమైనా ఉందా? అసలు ఈ బుల్లెట్ కాఫీ అనేది అసలు బక్వాస్ చెప్పాలంటే. దాంట్లో ఏముంది? ICMR అండ్ NIN గైడ్లైన్స్ ప్రకారం అసలు వే ప్రోటీన్ వాడొద్దు, చాలా బ్రాండ్స్ తప్పుగా ఉంటున్నాయి అని ఒక గైడ్లైన్స్ అయితే ఇచ్చింది. కొన్ని వేల బ్రాండ్స్ అయినాయి, ఏ బ్రాండ్ని నమ్మాలో నాకు అర్థమవుతలేదు. ప్రతి ఒక్కటి ఏం చేస్తానంటే ల్యాబ్ టెస్టింగ్కి నేను ఒక రిపోర్ట్ పంపిస్తాను. నేను అదే ల్యాబ్ రిపోర్ట్ నేను అమ్మేటప్పుడు నేను అదే క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అంటే మీకు ఏమైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, లివర్ కాడ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఎట్లాంటి సప్లిమెంట్ యూజ్ చేయొద్దు, ఏ సప్లిమెంట్ అన్నా కానీ. ఇప్పుడు మన ఎగ్జాంపుల్, హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ పాడ్కాస్ట్ విత్ మీ రీనా. ఈ రోజు మన పాడ్కాస్ట్ లో జాయిన్ అవుతున్నారు ఫిట్నెస్ ట్రైనర్. హీఈస్ నన్ అదర్ దాన్ శ్రీకాంత్ గారు. ఆల్రెడీ మన హిట్ టీవీలో ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేశాము. బిగినర్స్ కి ఉన్న క్వశ్చన్స్, నాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాం. ఇంకొద్దిగా ఈ యొక్క పాడ్కాస్ట్ లో కొద్దిగా డెప్త్ గా వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఈ జిమ్ ట్రైనింగ్, ఇట్లా వెయిట్ ట్రైనింగ్, ఫ్యాట్ లాస్ కి సంబంధించి చాలా డౌట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. మీకున్న డౌట్స్, నాకున్న డౌట్స్ మరి ఈరోజు క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఏమన్నా ఉంటే నెక్స్ట్ సిరీస్లో జాయిన్ అవుతారు, అప్పుడు కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, శ్రీకాంత్ గారిని పలకరిద్దాం రండి. హాయ్ శ్రీకాంత్ గారు, హౌ ఆర్ యు? హాయ్, జబర్దస్త్. అసలు మిమ్మల్ని అడగాల్సిన పనే లేదు. మీరు పెట్టే పోస్టులకి, మీరు ఇచ్చే మెసేజెస్, అవేర్నెస్ కే చాలా మందికి చాలా డౌట్స్ అనేవి క్లియర్ అవుతూనే ఉంటున్నాయి. సో మాతో కూడా హిట్ టీవీతో జర్నీ చేస్తున్నందుకు వన్స్ అగైన్ మీ బ్యూటిఫుల్ టైం కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ. ఎవరికైనా ఫిట్నెస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఒకవేళ ఫ్యాట్ లాస్ జర్నీ కానివ్వండి, బాడీ బిల్డ్కి కానివ్వండి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈజ్ ఫిట్నెస్ ఇంపార్టెంట్? ఒకటి చెప్తా, దాంట్లో ఏంటంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత అందరికీ లైఫ్ మీద కొంచెం ఎక్కువ ఇది హోప్స్ వచ్చాయి. అవును, హెల్తీగా ఉండడం. అది ఏది బాడీ బిల్డింగ్ కాదు, ఏది స్పెషల్గా ఒక లైఫ్ స్టైల్. ఎట్లా అని అంటే నన్ను నేను ఆరోగ్యంగా చేసుకున్నాను, ఇంటర్నల్గా కానీ, నా లంగ్స్ విషయంలో కానీ, నా హార్ట్ కానీ, నా మజిల్స్ కానీ, నా బోన్స్ కానీ, ఇవి హెల్తీగా చేసుకోవడమే ఫిట్నెస్. ఇప్పుడు మనం ఉన్న జనరేషన్స్ ఎట్లా అంటే అడ్డగోలుగా తినడం, కరెక్ట్, ఇష్టం ఉన్నాడు తింటారు, చేస్తారు, అసలు టైం లేకుండా అది 4 AM బిర్యానీ అంటున్నారు కోచ్. అదే కదా కరెక్ట్. ప్రాపర్ స్లీప్ ఉండదు, ఇష్టం ఉన్నాడు తిరగడం, చేయడం. ఇంకోటి ఇప్పుడున్న జాబ్స్ కూడా ఎట్లున్నాయంటే కూర్చొని చేసేటి. మన లైఫ్ స్టైల్ కూడా ఎట్లా అడాప్ట్ అయిపోయిందని అంటే మనల్ని మనం యాక్టివ్ కూడా పెట్టుకోలేకపోతాం.
దీనివల్లనే కదా ఫిట్నెస్ మీద తక్కువ అయిపోతుంది. మనం ఇట్లా కొంచెం ఆరోగ్యంగా ఉండడం స్టార్ట్ చేసినాం అనుకో, ఈ కరోనా దానికి దీనికి ఇప్పుడు ఎట్లా డిసీజెస్ కొన్ని ఇట్లా ఇమ్యూనిటీ పెరిగినాక అవన్నీ ఏడికెళ్ళి వస్తాయి. ఫిట్నెస్ లేకపోవడమే కదా అవన్నీ వచ్చినాయి. ఫిట్నెస్ ఉంటే దానికి దూరం ఉంటుండే కదా మనం. దీంతోనే మనకు ఫ్యాట్ గెయిన్ అవ్వడం కానీ, ఇంప్రాపర్గా ఒబిసిటీ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ దీంతోనే వచ్చినాయి యాక్టివ్గా లేకపోవడం వల్ల. ఫిట్నెస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో లైఫ్ లో, దాన్ని చూసి ఈ న్యూట్రిషనిస్టులు కూడా తయారవుతున్నారు. ఇది తినండి, మాయ వాడితేనే మీరు సన్నగా అవుతారు, అట్లా వాడుతున్నారు. సో మనం ఎవరిని నమ్మాలంటారు? ఒకటి దాంట్లో మెయిన్గా ఖాళీ ఉన్న వాళ్ళే ఈ చిన్న చిన్న కోర్సులు వేసుకుంటారు. 3 months అని 6 months అని సెపరేట్ కోర్సులు ఉంటాయి. అది చేసుకోవాలా, పబ్లిక్ని గైడ్ చేయాలా. మళ్ళీ గైడ్ చేయడం కూడా ఎట్లా అని అంటే ఒక్కటే డైట్ ప్లాన్ క్రియేట్ చేసుకుంటారు ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళకి, అందరికి అదే ఫార్వర్డ్ చేస్తారు. ఇదే కదా ప్రాపర్గా మనకి డిసీజెస్ తెలుసుకోవాలా, హెల్త్ కండిషన్ తెలుసుకోవాలి, బాడీకి సపోర్ట్ అవుతుందా లేదో తెలుసుకోవాలి, దాని హిసాబ్సే మనం డైట్ ప్లాన్ డిజైన్ చేస్తాం. అది ప్రాపర్గా డైటీషియన్ చేసే పని. కానీ ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా వాళ్ళు ఎట్లున్నదంటే ప్రతి ఒక్కరు చిన్న చిన్న కోర్స్ చేయాలా, అందరికీ డైట్ ప్లాన్ చేయాలా, పబ్లిక్ కూడా నమ్ముతారు. వాళ్ళు ఏం చేస్తారు, కొత్త కొత్త రెసిపీస్ని వాళ్ళు సొంతంగా కనిపెడుతున్నారు. అది ఇంకొకళ్ళకి సెట్ అవుతుంది కాకపోవచ్చు వేరే విషయం, అందరికీ సెట్ అవ్వాలని కూడా లేదు. ఇప్పుడు నాకేమన్నా అయింది అనుకో, దానివల్ల ఓల్డ్ రెస్పాన్సిబిలిటీ ఎవరు లేరు. ఆడేం చేస్తాడు, నేను ఖాళీ వ్యూస్ కోసం చేసుకుంటాడు వాడు. అది మనల్ని మనం రిస్క్లో పెట్టుకుంటున్నాం. నీ పక్కన ఒకళ్ళు ఉండి లేదంటే ఒక ప్రాపర్ డైటీషియన్ని నువ్వు కన్సల్ట్ అయ్యి చేసింది వేరే ఉంటుంది. నువ్వు సోషల్ మీడియాని నమ్మడం అంటే ఒక జెన్యున్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళు. ఇది పేరుకి ముందు డాక్టర్స్ అని ఇది న్యూట్రిషనిస్ట్ అని పెట్టుకొని వాళ్ళు చిన్న చిన్న డైట్ ప్లాన్స్ అవి ఇవి సెల్ చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళకి కొంచెం దూరం ఉండండి. మిమ్మల్ని మీరు రిస్క్ చేసుకుంటారు ఈ చిన్న చిన్న ఇవన్నీ చేసుకొని తప్పు చేసుకొని. అట్లా చాలా వరకు హెర్బల్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి, మా డ్రింక్స్ తాగండి మీరు అంటూ సేల్స్ చేస్తూ ఉంటారు. సో అసలు ఈ డ్రింక్స్ వల్ల ఫలితం ఉంటాయా? వాళ్ళని కూడా నమ్మొచ్చా మనం? దీంట్లో మనకి టైప్స్ ఉన్నాయి. ఒకటి మీల్ రీప్లేస్మెంట్ డ్రింక్స్ ఉన్నాయి, ఫ్యాట్ లాస్కి సప్లిమెంట్స్ ఉన్నాయి, ఫ్యాట్ బర్నర్స్ ఉన్నాయి. ఫస్ట్ మీరు చెప్పిన మీల్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడదాం. అది ఏం చేస్తానంటే, నేను ఒక మార్నింగ్ ఒక మీల్, మధ్యాహ్నం ఒక మీల్, సాయంత్రం ఒక మీల్, ఇట్లా 3 mealsలో నేను 3 drinks తాగుతా. ఇక నేను అన్నం తినా ఏం చేయను, నేను ఓన్లీ ఇవి డ్రింక్స్ తాక్కుంటూనే ఉంటా. ఇవి చేసే పని ఏంది, నన్ను నేను అంటే ఆకలి కానియకుండా చేస్తుంది. దానివల్ల నేను ఏం తింటలేనంటే ఆటోమేటిక్గా నేను సన్నవాడిపోతా. నార్మల్గా నువ్వు తినకపోయినా సన్నవాడిపోతావు, నువ్వు డ్రింక్ తాగి తినకపోయినా సన్నవాడిపోతావు. అక్కడ నువ్వు ఇంజురీ చేసుకుంటున్నావు. అంటే ఇంటర్నల్గా లివర్ డ్యామేజ్ అవుతుంది, మన కిడ్నీస్, హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది. అవి డ్రింక్స్ చేసే పని ఏంది, ఆకలి కానియకుండా హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. అంటే మన బ్రెయిన్ని ఫోర్స్ చేస్తుంది, నువ్వు హార్మోన్స్ రిలీజ్ చేయకు, లివర్స్ని ఫోర్స్ చేస్తుంది, ఇట్లా హార్మోన్స్ని కంప్లీట్గా బ్లాక్ చేసేస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎట్లా అంటే మనం రెగ్యులర్ లైఫ్ స్టైల్కి వచ్చినామా, ఇప్పుడు అన్ని తినడం ఆపేసినాక సడన్గా మనం రెగ్యులర్ లైఫ్ స్టైల్కి రాగానే దీంతో 10 kilos తగ్గింది, 20-30 kilos మళ్ళీ డబుల్కి 3 పెరిగిపోతాం. దీనివల్ల ఉల్టా మనల్ని ఖరాబ్ చేసుకోవాలా, హెల్త్ని ఇంటర్నల్గా మనల్ని ఖరాబ్ చేసుకోవాలా. ఈ లాభం ఏముంది, టెంపరీ కోసం మనం అడ్వర్టైజ్మెంట్, వాళ్ళ మార్కెటింగ్ ఆ లెవెల్లో ఉన్నది, మనం నమ్ముతాం. వాళ్ళు చెప్పే విధానం ఖచ్చితంగా అవుతుంది, ఇట్లా అవుతుంది, ఇంకా మంచిగా అవుతుంది, చేయండి అని వాళ్ళు ఎంత చెప్తారు, మనం నమ్ముతాం కూడా, వాళ్ళు నమ్మిస్తారు. ఇదే కదా అక్కడ మోసపోతున్నాం మనం. మీల్ రీప్లేస్మెంట్ అట్లాంటివి ఏముండదు. మిమ్మల్ని మీరు కొంచెం అవేర్నెస్ తెచ్చుకోండి. ఇంకా నెక్స్ట్ టైం ఫ్యాట్ బర్నర్స్, మీరు ఎంత సప్లిమెంట్స్ వాడినా, ఎన్ని పిల్స్ తీసుకున్నా, ఏం చేసినా కానీ అట్ ద ఎండ్ మీరు కష్టపడాల్సిందే. మీరు కష్టపడకుండా ఇంట్లో కూర్చొని ఏం పిల్స్ తీసుకున్నా, ఏం చేసినా కానీ వేస్ట్. అది టెంపరీ కదా. మీ ఆర్గన్స్ని మీరు అది ఫోర్స్ చేస్తారు ఎక్స్టర్నల్గా మెడిసిన్ చేసి. ఎప్పటి వరకు అయితే మీరు కష్టపడారో, జిమ్కి వెళ్ళి లేదంటే మీ బాడీని యాక్టివ్ చేసి ఏదన్నా ఒకటి చేయరో, అప్పటి వరకు ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ చాలా కష్టం. అట్లా అవుతుందని అంటే మీ హెల్త్ రిస్క్లో ఉన్నట్టు. అది సో ఇట్లా మనం వెయిట్ లాస్ అంటే మనం
ఫ్యాట్ లాస్ చేయడానికి జిమ్ కు వెళుతూ ఇట్లా సప్లిమెంట్స్ యూస్ చేసుకోవచ్చు ఈ ఫ్యాట్ బర్నర్స్ అనేవి. ఫ్యాట్ బర్నర్స్ అంటూ అట్లాంటివి ఏముండయి, మనల్ని మనం రిస్క్ పెట్టుకుంటాం అక్కడ. అట్లాంటి ఆడ ఏమున్నాయంటే న్యాచురల్ ఫ్యాట్ బర్నర్స్, ఎగ్జాంపుల్ చెప్తా, కాఫీ కానీ గ్రీన్ టీ కానీ ఇవి న్యాచురల్ ఫ్యాట్ బర్నర్స్ టైప్ ఇవి. ఓకే. ఇట్లాంటివి మనం జస్ట్ ఒక అవి కూడా ఫ్యాట్ బర్నర్స్ అన్నాడు, అట్లాంటివి ఏం కాదు. అంటే జస్ట్ ఒక కెఫిన్ ఎనర్జీ కోసం మనం కెఫిన్ యూజ్ చేస్తాం. అది ఒక టైప్ ఆఫ్ ఫ్యాట్ బర్నర్ లెక్క మనం యూజ్ ఎందుకు చేస్తామంటే కెఫిన్ ఇంటెక్ పెరిగింది అనుకో ఆటోమేటిక్గా మనం యాక్టివ్గా వర్క్ చేస్తాం. గ్రీన్ టీ కొంచెం తీసుకున్నాం అనుకో కొంచెం మెటబాలిజం బూస్ట్ అవుతుంది. అట్లా దానికి మించి స్పెషల్గా అవి ఫ్యాట్ బర్న్ చేయాలి, నమ్మకూడదు. అట్లా అవి జస్ట్ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ వాళ్ళది. ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, వాళ్ళ సేల్స్ కోసం వాళ్ళు 100 చెప్తారు, మనం నమ్ముతాం ఎందుకంటే మనకు అవసరం అది. మనం అది చేస్తే మనకి ఇట్లా మీరు వారం రోజులు వాడండి, నెల లోపు మీరు ఇన్ని కేజీలు తగ్గిపోతుంటే మాకు మాత్రం ఆశగా ఉంటది. అదే కదా, వానికి బిజినెస్ కావాలి, మనకి రిజల్ట్ కావాలి. మనం వీక్ పాయింట్ని పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ ఏముంది, వానికి సేల్స్ అయిపోయినట్టే కదా. అది ఏ ప్రొడక్ట్ అనే కానీ స్పెషల్గా ఇదాన్ని మెన్షన్ చేయాలి, ఏదన్నా కానీ అది ఆ డ్రింక్సే కానివ్వండి, గ్రీన్ టీలే కానివ్వండి, సెపరేట్గా మీల్ రీప్లేస్మెంటే కానివ్వండి, ఏదన్నా కానీ సప్లిమెంట్కి సంబంధించింది ఏదన్నా కానీ వాళ్ళకి మార్కెటింగ్ కావాలా. మన వీక్ పాయింట్ ఏంది, వెయిట్ లాస్ చేయడం. ఎందుకంటే more than 50% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఒబిసిటీతో ఓవర్ వెయిట్తో బాధపడుతుంది. ఈడైతేనే వానికి మార్కెటింగ్ ఉంటుంది, బిజినెస్, అదంతా బిజినెస్. ఎప్పటి వరకు అయితే మనం జిమ్కి వెళ్ళి ఆరోగ్యంగా చేయమో అదంతా జరగని పని. టెంపరీ రిజల్ట్ మనకి ఏదైనా హార్మ్ఫుల్లే, టెంపరీగా మనం చేసేది. టెంపరీ గురించి ఆలోచించకండి కదా, మీకు పర్మనెంట్ ఫ్యూచర్లో మీకు ఏది ఆరోగ్యంగా ఇస్తుందో దాని గురించి ఆలోచించండి కదా. అట్లా డీటాక్స్ డ్రింక్స్. ఓకే, ఈ డీటాక్స్ డ్రింక్స్ తాగితే మీ బెల్లీ ఫ్యాట్ ఇదిగో 1 వీక్ లో కరిగిపోతుంది, ఇట్లా చేయండి, ఎర్లీ మార్నింగ్ వెనిగర్ తీసుకోండి, అల్లం పేస్ట్ వేయండి, అందులో వేసేయండి, మొత్తం కలిపి తాగేయండి, ఇట్లా చెప్తూ ఉంటారు. సో నిజంగా ఈ వర్క్ చేస్తాయి అంటారా? యాక్చువల్ డీటాక్స్ డ్రింక్ అంటే ఏంటంటే, మా ఒకప్పుడు వీళ్ళు ఏం చేసేది, ఒక డైటీషియన్ ఒక ఫ్యాన్సీగా ఏదైనా ఇవ్వాలి డీటాక్స్ డ్రింక్ అని ఆడ నుండి ఉట్టుకొచ్చింది. ఒక ఫ్యాన్సీగా ఒక డ్రింక్ ఇవ్వాలి, అట్ ద ఎండ్ బాడీలోకి వాటర్ పంపించాలా. నువ్వు డైరెక్ట్ 8 గ్లాసుల వాటర్ తాగమంటే తాగుతావా? తాగుతారా? ఎవ్వరు తాగరు. అదే మార్నింగ్ ఒక గ్లాస్ ఇట్లా తాగు, ఇంకొకటి అంటే 2 లీటర్స్ 3 లీటర్స్ ఇట్లా డీటాక్స్ డ్రింక్ నింపుకొని పెట్టుకుంటారు కొంతమంది. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇదంతా తాక్కుంటుంటారు. దాని మెయిన్ మోటో అయింది దాని వెనుక, వాటర్ బాడీలోకి పోవాలా. అది మన వాటరే బాడీలోకి పోవాలి. అది న్యాచురల్ మన డీటాక్స్, మన ఆటోమేటిక్గా మన బాడీయే డీటాక్స్ చేసుకుంటుంది. మన లివర్ కానీ, మన కిడ్నీస్ కానీ, మన హార్ట్ కానీ మనం కరెక్ట్గా ప్రాపర్గా వండుకున్నాం అనుకో ఆటోమేటిక్గా హీల్ అవుతాయి మనం ఏం చేసినా కానీ. ఇవి ఎక్స్టర్నల్గా మనం చేయాల్సిన అవసరమే లేదు కదా. ఇవి డిపెండ్ అయ్యి ఇవి చేసి అది మన మైండ్ని మనం ఎట్లా అంటే ఇది చేస్తేనే అవుతుందేమో కానీ చేయకపోయినా అవుతుంది. జస్ట్ మీరు ప్రాపర్గా ఉండండి, కరెక్ట్ వాటర్ తాగండి, కరెక్ట్ పడుకోండి, ఆటోమేటిక్గా మీ బాడీ డీటాక్స్ చేసుకుంటే స్పెషల్గా బయట డ్రింక్స్ అవసరమే లేదు. అది ఈ బెల్లీ ఫ్యాట్ అది ఇది అని అంటారా, మీరు యాక్టివ్గా ఉన్నాక, మీరు ఆరోగ్యంగా మీరు వర్కౌట్ చేసినాక కరెక్ట్ ఒక ప్రాపర్ టెక్నిక్ ఫాలో అయినాక, డైట్ అయినాక ఇక బెల్లీ ఫ్యాటే కదా ఆటోమేటిక్గా మీ బాడీలో ఫ్యాట్ అంతా పోతుంది. ఫ్యాట్ పోవడేమో కానీ కేజీలు హనీలు అయిపోయి ఎన్నో లెమన్స్ వాడినా కానీ బెల్లీ ఫ్యాట్ మాత్రం తగ్గలేదు. ఏడుకెళ్ళి తగ్గుతుంది. అది జస్ట్ ఒక ఫ్యాన్సీ డైట్ అని అంటారు కదా, ఒక డిఫరెంట్ ఒకటి ఇవ్వాలని ఇస్తారు అంతే. దానికి మించి డీటాక్స్ అనేది ఉండదు, ఏముండదు. ఎస్పెషల్గా మీరు బయట తినొచ్చు అంటే ఇప్పుడు మీరు దానికి డీటాక్స్ డ్రింక్ ఏమేస్తారు, అల్లం వేస్తారు, డైరెక్ట్ తిన్నారు అనుకో అదొక మంచి టైప్ ఆఫ్ విటమిన్స్ మీకు. అల్లం మంచి లివర్ కి మనకు చాలా మంచిది. అల్లం లివర్ కి ఎంజైమ్స్ రిలీజ్ చేయడంలో మంచిగా హెల్ప్ఫుల్ చేస్తుంది. అట్లా కీరా డైరెక్ట్ తినండి, డైరెక్ట్ ఆరెంజెస్ తినండి, బ్రాక్లీ ఇవన్నీ డైరెక్ట్ తినండి, ఎంత మంచిది. దాన్ని వాటర్లో సోక్ చేసి ఇదంతా చేయాల్సిన అవసరమే లేదు కదా. డైరెక్ట్ మనకు అంత యూస్ఫుల్ అయినప్పుడు దాన్ని వాటర్లో చేసి దాన్ని సోక్ చేసుకొని డ్రింక్ చేసుకొని ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్ ద ఎండ్ మీరు తాగేది వాటరే. సో నిజం చెప్పండి కోచ్, ఈ వామ్ వాటర్, తేనె, నిమ్మకాయ వల్ల యూజ్ ఉంటుందా? ఎంటీ స్టమక్ లో మనం వామ్ వాటర్ తాగడం చాలా మంచిది. మన టెంపరేచర్, బాడీలో టెంపరేచర్ రెగ్యులేట్ చేయడానికి. కూల్ వాటర్ మనం డైరెక్ట్ తాగినాం అనుకో బాడీ పొద్దున్న లేచినప్పుడు మన బాడీ కొంచెం ఒక వామ్ స్టేజ్లో ఉంటుంది. వామ్ వాటర్ తాగితే కొంచెం బ్యాలెన్స్ చేయడంలో మంచిగా ఉంటుంది. ఇది కాన్సెప్ట్, కరెక్ట్ కాన్సెప్ట్. హనీ గ్లూకోజ్ మనకు ఎర్లీ మార్నింగ్ గ్లూకోజ్ లెవెల్ బాగా స్పైక్ అవుతుంది. మనకు వర్కౌట్ వెళ్ళే ముందు మనం అట్లా తాగినాం అనుకో కొంచెం ఎఫెక్టివ్గా అవుతుంది. కొంతమందికి అవుతుంది, కొంతమందికి కాకపోవచ్చు. ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్గా బాడీగా రెస్పాండ్ అవుతుంది. ఇలా ఏమన్నా మీకు విటమిన్ సి దాంట్లో ఇది ఉంటుంది,
అంటే డిఫరెంట్, ప్రతి ఒక్కళ్ళ బాడీ ఒక్కలాగా రెస్పాండ్ అవుతుంది. నాకు అది సూట్ అయినట్టు మీకు సూట్ కాదు అది. నాకు సరే నేను అట్లా డైలీ చేస్తున్నా నాకు ఒక రిజల్ట్ ఉంది, మీకు ఉంటలేదంటే నేను చెప్పలేను. మీ బాడీ వేరేలాగా రెస్పాండ్ అవుతుంది కదా, అందరిది ఒకటేలాగా ఉండదు. మీరు ఎవరిని చూసి ఫాలో అవుతున్నారు, ఎవరు మీకు చెప్పిందో వాళ్ళకి సూట్ అయితే మీకు సూట్గా అవ్వాలని గ్యారంటీ ఏం లేదు కదా. ఇది చాలా మందికి వస్తున్న క్వశ్చన్. ఒకే టైంలో జిమ్ కు జాయిన్ అవుతాం, కొంతమంది ఈజీగా ఫ్యాట్ లాస్ అయిపోతారు, మేబీ వెయిట్ లాస్ అనుకోవచ్చు, కానీ నా బాడీ వెయిట్ లాస్ అవ్వదు లేదా ఫ్యాట్ లాస్ ఇంత కూడా అవ్వలేదు, ఎందుకు నువ్వేం తింటున్నావు అని ఎవరినైనా అడిగే ఫస్ట్ క్వశ్చన్. అవును. సో అట్లా కూడా అవుతుందా? ఒకటి ఫస్ట్ మీరు అడిగిన దాంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫ్యాట్ లాస్ అన్నారు, వెయిట్ లాస్ అన్నారు. మీ గోల్ ఏంది అసలు, ఫ్యాట్ లాసా వెయిట్ లాసా? అంటే ఈ రెండు డిఫరెంట్, 2 డిఫరెంటే కదా. బాడీ మనం నిలబడ్డాం ఒక వెయింగ్ స్కేల్ మీద, వెయింగ్ స్కేల్ మీద నిలబడితే బోన్, స్కిన్, హార్ట్, లివర్, కిడ్నీ, మన తలకాయ అన్నీ ఇవంతా వెయిట్, మన బాడీ వెయిట్. ఇది వెయిట్ అక్యురేట్ కాదు అది. మన ఈ బిఎంఐ అవి ఇవి చేస్తారు కదా ఫ్యాట్ మెజరింగ్ కోసం. మీ ఫ్యాట్ మెజరింగ్ ఎట్లుంటుందంటే మీ ద్వారా మీరు ఒక ఇంచెస్ ద్వారా డిఫరెన్స్ తెలుసుకోవచ్చు. వెయిట్ అంటే చిన్నగా డిఫరెన్స్ వస్తుంది వెయిట్లో. మీరు అడిగినట్టు ఇద్దరు ఒకటే టైంలో జాయిన్ అయ్యారు, ఇద్దరు ఒకటే సేమ్ వర్కౌట్స్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, ఇద్దరు సేమ్ చేస్తున్నారు. ఒక్కళ్ళ దాంట్లో ఇంచెస్ తొందర తక్కువ అవుతుంది, ఒక్క దాంట్లో కాదు. ఒక దాంట్లో వెయిట్ తక్కువ అవుతుంది, ఇంకొకటి దాంట్లో కాదు. బాడీ డిఫరెంట్ లాగా రియాక్ట్ చేస్తుంది. ఒకటి ఇంకా దాంట్లో నా బాడీకి కాప్ సూట్ అవుతుంది, మీ బాడీకి కాప్ సూట్ కావు. నా బాడీకి ప్రోటీన్ డైజెస్ట్ చేసుకోగలుగుతా, మీ బాడీ ప్రోటీన్ డైజెస్ట్ చేసుకోలేదు. ప్రోటీన్, ఫ్యాట్ అయినా ఏదైనా కానీ ప్రతి ఒక్కళ్ళ బాడీ డిఫరెంట్గా రియాక్ట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే స్ట్రెంత్ ట్రైనింగ్ విషయంలో జెనెటిక్స్ కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మీరు అదే ఇద్దరు సేమ్ పర్సన్ 5 kg డంబుల్ లిఫ్ట్ చేసినాం, నా బాడీ ఎట్లా అంటే ఈజీగా లేపుతుంది 5 kg, మీ బాడీ ఈజీగా లేపట్లేదు. మైనస్ థింగ్స్ అంటే మేజర్ ప్లే రోల్ చేస్తుంది. ఫ్యాట్ లాస్ కి వెయిట్ లాస్ కి అసలు డిఫరెన్స్ ఏంటంటారు? ఫ్యాట్ లాస్ లా మనం స్ట్రెంత్ ట్రైనింగ్ ప్లస్ కార్డియో 2 చేస్తాం. వెయిట్ లాస్ లో ఓన్లీ కార్డియో మీదనే డిపెండ్ అవుతాం. అర్థమవుతుందా? వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని ఫుడ్స్ అవాయిడ్ చేసుకుంటారు. ఏం చేయరు, జస్ట్ వాళ్ళ మెయిన్ గోల్ ఏంది, బాడీలోకి వెళ్ళి ఒక వెయిట్ స్కేల్ మీద నెంబర్ తగ్గాలి అని ఉంటుంది. కానీ బాడీ వీక్ అవుతుందా తెలియదు, నా యాక్టివ్ ఉంటున్నా లేదా సంబంధం లేదు, మళ్ళీ గెయిన్ అవుతా లేదా సంబంధం లేదు వెయిట్ లాస్ చేసే వాళ్ళకి. అదే ఫ్యాట్ లాస్ చేసే వాళ్ళది అట్లా ఉండదు, మజిల్ యాక్టివ్ ఉంటుంది, మనం మన డైలీ యాక్టివిటీస్ యాక్టివ్గా చేసుకోగలుగుతాం, డైట్ ప్రాపర్ ఉంటుంది, బ్యాలెన్స్ డైట్ ఉంటుంది. వీళ్ళకి అట్లా డైట్ ఏం అవసరం లేదు, మొత్తం బంద్ చేయాలా, రైస్ బంద్ చేయాలా, రోటీలు బంద్ చేయాలి, ఏం చేయాలి, ఖాళీ సలాడ్స్ మీద కూరగాయల మీద ఉండాలి, ఇంకేం తినొద్దు, ఇదే ఉంటుంది వాళ్ళది. ఏమన్నా అంటే మళ్ళీ వెయిట్ పెరుగుతానేమో. కానీ మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడ మీ ఆ నెంబర్ డిజిటల్ నెంబర్ మీద కాదు మీ వెయిట్ ఉండాల్సింది. ఇంచెస్ తగ్గుతుందా, మీ బాడీ యాక్టివ్ ఉన్నదా, చిన్నగా తగ్గినా కానీ ఏం కాదు, కానీ తగ్గుతుంది, అది మ్యాటర్ మీకు. ఈ వీక్లోనే నాకు 4 కిలోలు తగ్గాలి, నెలలోనే 3 కిలోలు తగ్గాలి, 4 కిలోలు 10 కిలోలు తగ్గాలి, ఆ టార్గెట్ తీసేయండి, అదంతా సంబంధం లేదు. మీ బాడీ చేంజ్ అవుతుందా, మీరు యాక్టివ్ వండుకుంటా, మీ డైలీ లైఫ్ డిస్టర్బ్ కావద్దు. మీ వెయిట్ చక్కర్లా డైలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది కదా, ఇది డిస్టర్బ్ కావద్దు. ప్లస్ మీ బాడీ చేంజ్ అవ్వాలి. బాడీ చేంజ్ అవ్వాలంటే ఫీమేల్స్ కొంతమంది ఎట్లా చేస్తారంటే వాళ్ళకి తినాలంటే భయం అవుతుంది, ఏడ పెరుగుతారు అని. ఇప్పుడు దాన్ని చూసి వీళ్ళు కూడా తయారయ్యారు. బాయ్స్ కూడా ఎట్లున్నారు అని అంటే, అరే ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందేమో, అట్లా చేస్తే అట్లా అవుతుంది. మిత్స్ ఎట్లా అయిపోయినాయి అంటే, ఇది అన్ని ఒక మిత్. ఇది తింటేనే పెరుగుతాం, తినకపోతే తగ్గిపోతాం, తింటేనే పెరుగుతాం, తినకపోతే, ఇది ఇట్లాంటిది ఏం ఉండదు. నువ్వు బ్యాలెన్స్గా తిన్నావు అనుకో, ప్రాపర్గా ఎంత మంచిగా చేసుకోవచ్చు బాడీని అంటే అంత మంచిగా చేసుకోవచ్చు. బ్యాలెన్స్ చేసుకోవడం, వర్కౌట్ని బ్యాలెన్స్ చేసుకోవడం, మంచిగా ఇంటి ఫుడ్ తినడం చాలు. కంప్లీట్గా అవాయిడ్ చేయడం వల్ల మిమ్మల్ని మీరు రిస్క్ పెట్టినట్టే. ఫ్యాట్ లాస్ ఇంపార్టెంట్, వెయిట్ లాస్ కాదు. మళ్ళీ వెయిట్ లాస్ అనేసరికి కొంతమంది దీని డిఫరెన్స్ చెప్పినా కదా, వెయిట్ లాస్ అనేసరికి కార్డియో చేయడం వల్ల వెయిట్ లాస్, తినకపోవడం వల్ల వెయిట్ లాస్. పొద్దున్న లేస్తే నీకు ట్రెడ్మిల్ మొత్తం జిమ్ మొత్తం నిండిపోతుంది ట్రెడ్మిల్లతో. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. నేను డిఫరెన్స్ అక్కడ చెప్పినా కానీ ఆరోగ్యంగా ఉండదని కూడా చెప్పినా కానీ ఏం కాదు, నాకు ఇదే కావాలని అంటారు. మీకు ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్ చేస్తుంది వెయిట్ లాస్ అనేది.
మీకు ఫ్యాట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఓకే. అట్లా. సో ఫ్యాట్ లాస్ అనేది ముందుగా ఇంచెస్ తోనే స్టార్ట్ అవుద్ది అంటారా కోచ్? ఇంచెస్ కొంచెం స్టార్టింగ్ వాళ్ళకైతే బిగినర్స్కి చిన్నగా వెయిట్ తగ్గుతుంది, ఒక్కటిసారి తగ్గి మళ్ళీ ఆగిపోవచ్చు. ఓకే. అందరికి ఒకటేలాగా ఉండదు. హెవీగా ఒబీస్ ఉన్న వాళ్ళకి ఒక ఒక పాయింట్ రాగానే ఆగిపోతుంది. దాన్ని ప్లాటో హిట్ చేయడం అంటారు. మళ్ళీ దాంట్లో డైట్ చేంజ్ చేసి మళ్ళీ ఇట్లా చేయాల్సి వస్తుంది. డైట్ చేంజ్ చేసి వర్కౌట్ ప్యాటర్న్ చేంజ్ చేసి మళ్ళీ రెగ్యులర్గా డ్రాప్ అవుతుంది ఒక బాడీ ఒక స్టేజ్కి రాగానే. కంప్లీట్గా వెయిట్ మీద డిపెండ్ అయిన వాళ్ళకి ఏం సంబంధం లేదు, మజిల్ ఉన్నా సంబంధం లేదు, మజిల్ పోయినా సంబంధం లేదు. బస్ నాకు అక్కడ నెంబర్ తగ్గాల, అంతే, అదే కావాలి వాళ్ళకి. దాని మీద తీసుకెళ్లి ట్రెడ్మిల్ మీద కూర్చుంటారు. ఒకటి చెప్తా మీకు వినండి, ఒక 2 రోజులు తినకుండా ఉండండి, వాటర్ తాగకుండా ఉండండి, ఆటోమేటిక్గా ఇప్పుడున్న దానికి ఒక 3-4 కిలోలు తగ్గిపోతారు. ఓకే. ఎందుకంటే బాడీలోకి వెళ్ళి వాటర్ పోతుంది, కాప్స్ ఉండయి, ఏముండయి. అప్పుడు వెయిట్ లాస్ అయిపోయింది కదా. బాడీలో ఎంత వాటర్ ఉంటుంది తెలుసు కదా, కంప్లీట్ వాటర్ నిండిపోయి ఉంటుంది మన బాడీలో. వాటర్ తగ్గిపోయిందంటే ఆటోమేటిక్గా వెయిట్ తగ్గిపోయినట్టే. ఈ చిన్న లాజిక్ కదా ఆడు ఉన్నది, దాన్ని ఎందుకు రిస్క్ చేయాలి మనం? సో ఈ ఫ్యాట్ లాస్ లో ఈ జర్నీలో మీరు అన్నట్టు ఎక్కువ మంది ఆడవాళ్ళు ఫుడ్ తగ్గించేస్తారు. అవును. దెన్ ఒక 2-3 మంత్స్ తర్వాత జిమ్ మానేసిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా ఫుడ్ తినేస్తూ ఉంటారు, ఆటోమేటిక్ గా లావ్ అయిపోతారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. ఇప్పుడు ఒక్కవేళ మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నాను సడన్ గా మీరు బంద్ చేసినా కానీ ఒక టైం కాగానే మరి అంత గెయిన్ గారు. ఇప్పుడు దీంతోనైనంత ఇప్పుడు ఓన్లీ కార్డియో మీద డిపెండ్ అయ్యి మీరు బంద్ చేసి మళ్ళీ రెగ్యులర్ రొటీన్ మీదకి ఎట్లా వస్తారో, ఎంత ఓవర్గా అది మీరు ఇవన్నీ క్యాలరీ సప్రెస్ చేసి తినకుండా చేయకుండా ఇంత చేసి సడన్ గా మీరు రెగ్యులర్ లైఫ్ స్టైల్కి రాగానే 10 కిలోలు తగ్గింది 20 కిలోలు పెరుగుతారు. అదే మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకుంటా బ్యాలెన్స్ డైట్ చేసుకుంటా చేసారు అనుకో కంట్రోల్ ఉంటుంది కదా, మరీ అంత హెవీగా పెరగకుండా. నార్మల్గా మీరు డైట్ చేసుకుంటా కొంచెం ఇట్లా బాడీని యాక్టివ్ పెట్టుకున్నా కానీ వెయిట్ బ్యాలెన్స్ ఉంటుంది. కానీ అట్లా చేయరు, కంప్లీట్గా దీని మీదే డిపెండ్ అయిపోతారు. ఇది కదా కాకుండా ఉండడానికి ఇది ఒక్కటి ఫాలో అవుతే చాలు. స్ట్రెంత్ ట్రైనింగ్ మెయిన్ ఇంపార్టెంట్ ఆల్సో కాదు, మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రెంత్ ట్రైనింగ్. అట్లా కోచ్ ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే కొంతమంది తగ్గిపోవాలని ఖాళీ కడుపుతోటి జిమ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకొకటి, అండ్ అసలు ప్రీ వర్కౌట్ మీల్ ఏం తీసుకుంటే ఎక్కువగా మనం స్ట్రెయిన్ అవ్వకుండా ఉండగలం? ఎంటీ స్టమక్గా చేయడం అనే కాన్సెప్ట్ అనేది వేస్ట్, మైండ్లోకి వెళ్ళి తీసేయాలి ఫస్ట్. అది అసలు అట్లాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు నేను ఏం తినకుండా నేను ఒక పని చేసిన అనుకో నా బాడీ సపోర్ట్ చేయదు. బాడీ సపోర్ట్ చేయాలంటే నేను అంత ఎఫిషియెంట్గా ఏం చేయగలుగుతాను, నేను అంత యాక్టివ్గా చేయగలుగుతాను అది లేదు. ఇప్పుడు ఈ జిమ్ వర్కౌట్ అయినా కదా అంతే కదా, ఏం తినకుండా పోయి చేసినానంటే నేను అంత ఎఫెక్టివ్గా నేను ఏమైతే గోల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నాను, ఎట్లయితే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలనుకుంటున్నాను లేదా ఏదో సంబంధించింది ఏమైనా చేయాలనుకుంటున్నాను జిమ్లో చేయలేకపోతాను. నేను అది నా టార్గెట్ నేను రీచ్ కాలేకపోతా. అదే ఏదన్నా కొంచెం సరే ఇమ్మీడియట్గా పోయేది ఉంది, లైట్ ఫుడ్స్ తీసుకోవాలా అంటే తొందరగా డైజెస్ట్ అయ్యేది, ఈజీగా మనకు ఎనర్జీ ఇచ్చేటి. లేదు నాకు ఇంకా ఎక్కువ టైం ఉంది, 1.5 అవర్ టైం ఉంది అంటే నా రెగ్యులర్ మీల్ అయినా సరిపోతుంది, తీసుకోవచ్చు. ఒక 1.5 అవర్ మనం గ్యాప్ ఇచ్చినామంటే మనం రెగ్యులర్ మీల్ అయినా ఏం కాదు, మంచిగా వర్కౌట్ అవుతుంది. లేదు నేను ఎంటీ స్టమక్గా చేయాలంటే మీ కర్మ అది, ఎందుకంటే చెయ్యలేరు. ఎంత మందో తెలుసా ఈ వెయిట్ లాస్ జర్నీలో నేను తినకుండా వెళ్తే నాకు బరువు అనిపించదు, నా బాడీ హ్యాపీగా నేను వర్కౌట్ చేసుకొస్తాను అనుకునే ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే కదా వాళ్ళు రిస్క్ లో పెట్టుకుంటారు ఆడ. మిమ్మల్ని మీరు డ్యామేజ్ చేసుకుంటున్నట్టే. మీకు ఎనర్జీ ఏడు నుండి వస్తుంది చేయడానికి, కళ్ళు తిరిగి పడిపోవడం, నాకు జిమ్ వస్తలేదు, తల తిరుగుతుంది, ఇట్లా అవుతుంది, నేను లేవలేకపోతున్నా, మళ్ళీ అయిపోయిన తర్వాత మంచిగా ఇంత దబాయించి తినడం, మళ్ళీ నువ్వు చేసి లాభం ఏముంది? అవునా కదా. ఒక 10 to 15 minutes గ్యాప్ ఉన్నది అనుకో, ఏదైనా ఫ్రూట్ తినా ఏదైనా డ్రై ఫ్రూట్ తినా పోవచ్చు. లేదు లాంగ్ గ్యాప్ ఉన్నా అనుకో నా రెగ్యులర్ మీల్ అయినా పర్లేదు. విత్ ఎట్లా నేను ప్రోటీన్ బ్యాలెన్స్ చేసిన మీల్ ఉంటుంది కదా, దాంతోపాటు ఆ మీల్ ఉన్నా పర్లేదు. ఒక 1.5 అవర్ గ్యాప్ ఉందని అంటే అట్లా. సో ఇట్లాగే చాలా ప్రీ వర్కౌట్ మీల్స్ వస్తున్నాయి బయట ఇన్స్టెంట్ గా. సో అవి యూజ్ చేస్తే మంచిదేనంటారా? లైక్ టాబ్లెట్స్ ఫామ్ లో కానివ్వండి, పౌడర్ ఫామ్ లో కానివ్వండి, చాలా పేజెస్ లో కూడా ఇట్లా చూస్తూ ఉన్నాం ప్రీ వర్కౌట్ మీల్స్ అని. అవి వాడితే మంచిదేనా? ప్రీ వర్కౌట్ మీల్స్ అంటే దాంట్లో మీల్స్ లో చెప్తున్నా అంటే మీరు ప్రోటీన్ బార్స్ అన్ని ఉంటాయి దాంట్లో, లేదంటే ఏదైనా డ్రింక్స్ అన్ని ఉంటాయి. దాంట్లో కంటెంట్ ఏముంటుంది? షుగరే.
కూల్ డ్రింక్స్ అని అంటేనే షుగర్ తప్ప ఏముండదు దాంట్లో. సరే మీరేమన్నా ప్రోటీన్ బార్స్ తీసుకున్నా, ఏదైనా ప్రీ వర్కౌట్ మీల్స్ అని అంటే ఏదైనా ముస్లీ గిస్లీ ఏమన్నా తీసుకున్నా కానీ దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ మీరే, నేను చెప్పడం కాదు, మీరు దాని వెనుక న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ చూడండి. దాని వెనుక న్యూట్రిషన్ ఫ్యాక్ట్ చూసిరనుకో ఎక్కువ పర్సెంటేజ్ షుగరే ఉంటుంది దాంట్లో. చూడండి, ఇక షుగర్ ఉన్నాక మీకు ఎట్లా ఉంటుంది, ఆటోమేటిక్గా ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. లాభం ఏముంది? మీరు ఆ న్యూట్రిషన్ ఫ్యాక్ట్ చూడరు కానీ ఏదో ఒకటి తినాలని తింటారు. అది మీరు రైస్ తిన్నా కానీ అదే ఇన్సులిన్ స్పైక్ అవుతుంది, అదే గ్లూకోజ్ పోతుంది కదా బాడీలోకి. ఎస్పెషల్గా ఇది చేయాల్సిన అవసరం ఏముంది అంటే, ఒకటి తెలియక నేను ఇది తింటేనే కరెక్టా తెలియదు, అది తింటేనే కరెక్టా తెలియదు. కొంతమంది ఇక మళ్ళీ సెపరేట్ సప్లిమెంట్ ఫామ్లో తీసుకుంటారు. అది ఎట్లా అంటే ఎక్సెసివ్గా నేను మన టార్గెట్ హిట్ చేయడానికి. ఇప్పుడు నా గోల్ ఎగ్జాంపుల్, నేను ఇంటర్మీడియట్ పైన వాళ్ళకైతే ఓకే, బిగినర్స్కి అది సెట్ కాదు. ఎందుకంటే బాడీలో మనకి ఎక్స్ట్రా ఎనర్జీని ఇస్తుంది అది. ఇంటర్మీడియట్ పైన వాళ్ళకైతే ఓకే, బిగినర్స్కి వేస్ట్ అది. ఎందుకంటే వాళ్ళకి అంత ఎఫిషియెంట్, వాళ్ళు అంత యాక్టివ్గా ట్రైన్ చేయలేరు కదా. లాభం ఏముంది వాళ్ళు తీసుకొని 1.5 hours 2 hours చేయలేరు వాళ్ళు. ఆ బిగినర్స్ నేను తీసుకున్నాను అనుకో, ఎట్లా అంటే నెక్స్ట్ డే నేను లేవలేను, నా బాడీ ఇంకా ముందుకు పుష్ చేస్తుంది నన్ను, ఇంకా చెయ్యి అని అంటే నేను చేస్తా అడ్డం పడతా. ఇంకో రోజు ఏం చేస్తా, ఒక్క రోజు వల్ల 2-3 రోజులు వేస్ట్ అయిపోతున్నాయి. లాభం లేదు. ఇంటర్మీడియట్ పైన ప్రీ వర్కౌట్, ఇది డ్రింక్స్ అయినా ఓకే. డ్రింక్స్ అంటే సెపరేట్ సప్లిమెంట్ ఫామ్లో ప్రీ వర్కౌట్స్ ఉంటాయి, అది ఓకే. డ్రింక్స్ అంటే మాక్సిమం అవాయిడ్ చేయండి. బయట నుండి ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైనా కానీ అవాయిడ్ చేయండి. ఇంట్లో చేసుకున్నది ఏదైనా తినండి, న్యాచురల్గా ఉంటుంది, అది మన హెల్త్కి కూడా మంచిది. సో శ్రీకాంత్ గారి బెస్ట్ ప్రీ వర్కౌట్ డ్రింక్ కానీ లేదంటే సంథింగ్ ఈటబుల్ థింగ్స్ అంటే ఏమంటారు? నా బెస్ట్ ప్రీ వర్కౌట్ మీల్ అని అంటే ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes ముందు తీసుకుంటా. దాంట్లో ఒక కప్ ఓట్స్ ఉంటాయి, ఒక వే స్కూప్ ఉంటుంది, ఒక కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తాను నేను, దాంట్లో ఒక 3-4 ఆల్మండ్స్ ఉంటాయి, డేట్స్ ఉంటాయి, ఏదైనా ఒక ఫ్రూట్స్ వేస్తా. బస్ ఫుల్ స్టమక్ ఫుల్ ఉంటుంది. బస్ పోయి వర్కౌట్ చేసినా అంటే దబాయించి డేట్స్ ఏదో అంటే అయిపోతుంది నాది. ఇందాక మీరు మాట్లాడేటప్పుడు షుగర్ గురించి చెప్పారు. సో ఈ వెయిట్ లాస్ జర్నీ అన్నవ్వండి, బాడీ బిల్డింగ్ అన్నవ్వండి, వెయిట్ ట్రైనింగ్ అన్నవ్వండి, ఒక మనిషికి షుగర్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ రోల్, అంటే షుగర్స్ అనేవి ఇంపార్టెంట్ రోలా? షుగర్స్ తీసుకుంటే ఒకలాగా, షుగర్స్ తీసుకోకపోతే ఒకలాగా ఉంటుంది బాడీ. షుగర్ అని అంటే షుగర్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అసలు మీకు చెప్పాలంటే షుగర్ ఎంత డేంజర్ అంటే డ్రగ్స్ కన్నా ఎక్కువ డేంజర్ షుగర్. అంత డేంజర్ అది. మన డ్రగ్స్ అడిక్షన్ అన్న మనం ఒక స్టేజ్ ఆగానే ఆపగలుగుతాం, కానీ షుగర్ మీకు అడిక్ట్ అయింది అనుకో మీరు ఆపలేరు. మీకు ఎట్లా అంటే ఒక్కసారి మీరు అలవాటు చేసుకున్నారు అనుకో, మీల్ తర్వాత షుగర్ తినడం, మన స్వీట్ తినడం, ప్రతి మీల్ తర్వాత మీకు గుర్తుకొస్తుంది. మీకు అది లేకపోతే మీ మీల్ కంప్లీట్ అయిన ఫీలింగే రాదు. అది మనల్ని ఎంత అడిక్ట్ చేసేస్తుంది అంటే మీకు ఏ డ్రగ్ కూడా వానికి రాదు, అంత డేంజర్ షుగర్ అది. దానివల్ల అంటారా, ఆటోమేటిక్గా మీకు ఇంటర్నల్గా ఎఫెక్ట్ చేస్తూనే చేస్తుంది. ఎందుకంటే షుగర్ అని అంటేనే డేంజర్. షుగర్ అయినా సాల్ట్ అయినా ఏదైనా ఎక్సెస్ తీసుకుంటే ప్రాబ్లమే. లిమిటెడ్గా అంటే మీరు చిన్న అమౌంట్గా తీసుకోవచ్చు అంటే క్రేవింగ్స్ కోసం. అది కూడా అవాయిడ్ చేసి మీరు న్యాచురల్ వేగా తీసుకోవాలంటే మనకు డేట్స్ ఉన్నాయి, చెరీస్ ఉన్నాయి, ఇవి న్యాచురల్ ఫామ్. అట్లా ఇప్పుడు హనీ తీసుకుందాం అనుకున్నా దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ చేస్తున్నారు. అట్లా మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి చూడాలి. ఎందుకంటే సెలబ్రిటీస్ని చూడండి మీరు, షుగర్ని సాల్ట్ని ఎంత అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ గ్లోయింగ్ స్కిన్ గ్లో అవుతుంది, మన హార్మోన్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇవన్నీ అంటే నమ్ముతారు అందరూ. అట్లా కొన్ని రీసెర్చెస్ కూడా ఉన్నాయి, కొన్ని రీసెర్చ్ తప్పని కూడా చెప్తున్నాయి. కానీ మ్యాక్సిమం రీసెర్చెస్ అయితే దీనివల్ల షుగర్ అవాయిడ్ చేయడం వల్ల మంచిదని చెప్తున్నాయి. అట్లా సో ఫిట్నెస్ జర్నీలో మనం షుగర్ అవాయిడ్ చేస్తే మంచిదండి. మంచి, చాలా మంచిది. ఒకవేళ క్రేవింగ్స్ వస్తే ఎప్పుడు తినొచ్చు? క్రేవింగ్స్ వస్తే మీకు డేట్స్ ఉన్నాయి కదా, డేట్స్ ఉన్నాయి, చెరీస్ ఉన్నాయి, ఇవి తినండి. మరీ అంత డార్క్ చాక్లెట్ ఉన్నాయి 90% పైన, అది కూడా ఒక టైప్ ఆఫ్ మీ క్రేవింగ్స్ని తగ్గిస్తాయి. ఎస్పెషల్లీగా షుగర్ ఏ తినాల్సిన అవసరం లేదు, మీరు ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది. ఒకవేళ మీరు అడిక్ట్ అయ్యారు అనుకో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది మీ బాడీని, మిమ్మల్ని. సెలబ్స్ విషయానికి వస్తే ఎర్లీ మార్నింగ్ వాట్ యు డూ అనగానే బుల్లెట్ కాఫీ అంటారు. బుల్లెట్ కాఫీ. సో ఏంటి ఈ బుల్లెట్ కాఫీ అనేది ఫిట్నెస్ జర్నీకి ఇంపార్టెంట్ రోల్ ఏమైనా ఉందా, లేదా ఫ్యాట్ జర్నీకి ఏమన్నా యూజ్ అవుతుందా? అసలు ఈ బుల్లెట్ కాఫీ అనేది
అసలు బక్వాస్ చెప్పాలంటే. దాంట్లో ఏముంది బట్ అసలే? బటర్ వేస్తారు, కొంతమంది కోకోనట్ ఆయిల్ వేస్తారు, కొంతమంది ఘీ వేస్తారు, ఇట్లా కూడా చేసుకుంటారు. ఓకే. కెఫిన్ ప్లస్ గుడ్ ఫ్యాట్స్. ఇది అసలు మెయిన్ ఎక్కడి నుండి వచ్చింది తెలుసా మీకు? కోల్డ్ రీజన్స్ అంటే హిమాలయాస్ అటు సైడ్, చైనా సైడ్ బాగా కూల్ ఉంటుంది వాళ్ళ క్లైమేట్స్, ఐస్లు ఉంటారు వాళ్ళు, బాగా కూల్ ఉంటారు. వాళ్ళ టెంపరేచర్ ఎట్లా అని అంటే అంత లో టెంపరేచర్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫ్యాట్స్ ఎక్కువ అవసరం. ఆడ నుండి వచ్చినది ఇది. కాఫీలో కానీ దాంట్లో కానీ వాళ్ళు గుడ్ ఫ్యాట్స్ని ఎక్కువ యాడ్ చేస్తారు. బటర్ వేసుకుంటారు, ఈ ఆయిల్ చేసుకుంటారు వాళ్ళు మీల్స్లో. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది వాళ్ళ బాడీలో, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అది మన రెగ్యులర్ టెంపరేచర్లో మనం అట్లా చేసినాం అనుకో కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతుంది. మన ఇంటర్నల్గా మనకు ఎట్లా అంటే ఫ్యాట్స్ పెరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ. అట్లా ఈ కొంతమంది ఏం చేస్తారు అని అంటే ఒక ట్రెండింగ్ డిఫరెంట్గా నేను చూపెట్టుకోవాలా, నేను ఇది వాడుతున్నాను నేను చెప్పిన అనుకో, ఒక్కరు పోయి అది అసలు నిజమా కాదో తెలియదు కానీ అది వాడేస్తారు. ఎందుకంటే ఒకటి నాకు చెప్పిండు, నాకు నచ్చినోడు, అది దాని వెనుక ఫ్యాక్ట్ ఏందో నాకు అవసరం లేదు, బస్ వాడాలని నేను అంతే. మా వాడు చెప్పిండు అని, నాకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సరు, నాకు సంబంధించిన యాక్టరు చెప్పిండు, నేను వాడతాను, నేను అంతే. కానీ దాని వెనుక ఫ్యాక్ట్ తెలుసుకోండి కదా, అసలు ఏముంది దాంట్లో? కెఫినే ఉంది, ఫ్యాట్సే ఉన్నాయి దాంట్లో. కాఫీ అని అంటే ఇంకేమన్నా ఉందా దాంట్లో? మీకు అవసరమా అది? అంటే మనం ఉన్న క్లైమేట్కి మీ ఫ్యాట్ బర్న్ చేస్తానంటే అది అసలు ఇది కానే కాదు, వేస్ట్ అంటారు. వేస్ట్ అది. అండ్ మీరు అన్నట్టు అంతకు ముందు కోచ్ కూడా మీరు కోకోనట్ వాటర్లో, వామ్ వాటర్లో కోకోనట్ ఆయిల్ వేసి తాగేసేయండి అన్నారు. అదే కదా గుడ్ ఫ్యాట్స్ అవి. కానీ ఎట్లా అంటే అందరికీ సెట్ కాదు అది క్లైమేట్ వైజ్. ఇప్పుడు అదే మీరు చీజ్ కానీ బటర్ కానీ ఘీ కానీ సమ్మర్లో తాగలుగుతారు, తినగలుగుతారా మీరు? ఇప్పుడు వింటర్ కాబట్టి చేయగలుగుతారు, ఎందుకంటే బాడీని వార్మ్ చేస్తుంది, గుడ్ ఫ్యాట్స్ మనకు ఇది ఓకే. క్లైమేట్కి కొంచెం క్లైమేట్ హీట్ అయింది అనుకో ఆటోమేటిక్గా బాడీ రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది అట్లా. సో ఇప్పుడు మనం వాడుకునే ఆయిల్ బదులు ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్, ఘీ కానీ ఇట్లా కోకోనట్ ఆయిల్ కానీ మనం వేసుకొని చేసుకున్న ప్రాబ్లం ఏముండదు. అండ్ కానీ డైరెక్ట్గా తీసుకోకండి మీరు. ఈ కెఫిన్తో తీసుకుంటారు కదా, ఆ ఫార్ములా అనేది వేస్ట్, అది అట్లా చేయొద్దు. మిమ్మల్ని మీరు రిస్క్ చేసుకోకండి తెలియకుండా అట్లా. మన ఫిట్నెస్కి వెళ్ళాలంటే 1 month జర్నీ అయిన తర్వాత ఏ కోచ్ అయినా మీరు వే ప్రోటీన్ తీసుకోండి, ఇట్ విల్ హెల్ప్ యూ అంటారు. సో మనకున్న డౌట్ ఏంటంటే ఎటువంటి వే ప్రోటీన్ తీసుకోవాలి, ఏది మంచిది? చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, మన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన సోషల్ మీడియాలో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఏది తీసుకుంటే మంచిది అంటారు? అసలు తీసుకోవడం మంచిదేనా? తీసుకుంటే ఎన్ని నెలల తర్వాత తీసుకోవాలి? ఎదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్ అందరూ తీసుకోవాలి. మీరు బిగినర్, మీరు డైరెక్ట్ పోగానే ఒక 1 month కావాలి, 2 months కాగానే మీకు ఇంకొకరు తీసుకుంటారని మీకు తీసుకోవాలని కోరిక పుడుతుంది లేదా? అదే బాడీని చూసి నాకు కూడా బాడీ వచ్చేయాలి ఒక నెలకే, అదే అది ఏమైంది భయ్యా నీకు, నేను వే ప్రోటీన్ తీసుకుంటున్నాను, అయితే నేను కూడా తీసుకుంటా. ఇది అట్లే మీకు సూట్ అవుతుందా? మీ బాడీ రెస్పాండ్ అవుతుందా? ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ ఎప్పటి నుండో చేస్తుండు, వాళ్ళకి ఆ లెవెల్ మెటబాలిజం ఉంది, ఆ లెవెల్లో డైజెస్ట్ చేసుకోగలుగుతారు, అంత రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అంత ఆ లెవెల్లో ప్రోటీన్ తీసుకుంటారు. మీకు ఆ రిక్వైర్మెంట్ లేదు కదా, మీ బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు కదా అంతా. ఇప్పుడు నెలకే 2 నెలలకే నా బాడీకి అవసరం లేనంత నేను ఎక్సెస్గా ప్రోటీన్ తీసుకున్నా నాకు లాభం ఏముంది? లాభం ఏం లేదు కదా. అట్లా ఒక్కవేళ నా స్ట్రెంత్ ట్రైనింగ్ పెరుగుతుంది, నాకు స్ట్రెంత్ పెరుగుతుంది, నా బాడీ ఎట్లా అంటే నాకు రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, అది మీ ట్రైనర్ మిమ్మల్ని చూస్తాడు. నెలకే 2 నెలలకే కాదు, మనం రెగ్యులర్గా కూడా యూజ్ చేయొచ్చు మన డైలీ లైఫ్లో. వే ప్రోటీన్ అనేది నథింగ్. మన పాలు ఎట్లా తాగుతామో 1 లీటర్ పాలు తాగినామంటే బస్ అంటే అట్లా దానికి ఈక్వల్గానే అట్లా. ఇప్పుడు అందరు పాలు తాగుతాం, ముసలోళ్ళు తాగుతారు, చిన్నపిల్లలు తాగుతారు, పెద్దోళ్ళు తాగుతారు. అంటే ఈ పెద్దోళ్ళు మాత్రమే తాగాల, మొగోళ్ళు మాత్రమే తాగాల, ఆడోళ్ళు మాత్రమే తాగాలి పాలు అన్నట్లు ఏమన్నా ఉందా? అదే కదా, వే ప్రోటీన్ వీళ్ళే తీసుకోవాలి వాళ్ళు తీసుకోవాలని ఎందుకంటారు? ఎందుకంటే మనం దాన్ని సప్లిమెంట్ లెక్క చూస్తున్నాం. ఏ లెవెల్లో మీకు అవసరం అది మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, మీ ట్రైనర్ మిమ్మల్ని చూడాలి. మీ బాడీ ఎట్లా పెరుగుతుంది, మీకు రిక్వైర్మెంట్ ఉంది, మీ డైట్ డిజైన్ చేసేటప్పుడు దాని ప్రకారంగా చెప్తాడు. ఇప్పుడు మీకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ లేనప్పుడు మీకు ఇచ్చి కూడా వేస్ట్ అది. అట్లా ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఏదైనా అంటే
ఎట్లన్నా వాడచ్చు. ఈ విషయం ఎందుకు అడిగానంటే ఈ మధ్య కాలంలో ఐసీఎంఆర్ అండ్ ఎన్ఐఎన్ గైడ్ లైన్స్ ప్రకారం అసలు వే ప్రోటీన్ వాడొద్దు, చాలా బ్రాండ్స్ తప్పుగా ఉంటున్నాయి అని ఒక గైడ్ లైన్స్ అయితే ఇచ్చింది. అందుకోసమని అడగాల్సి వచ్చింది. ఒకప్పుడు కొన్ని లిమిటెడ్ బ్రాండ్స్ మాత్రమే ఉండేది, ఇప్పుడు ఎట్లా బ్రాండ్స్ అయినాయి అని అంటే కొన్ని వేల బ్రాండ్స్ అయినాయి. ఏ బ్రాండ్ని నమ్మాలో నాకు అర్థమవుతలేదు. ప్రతి ఒక్కడు ఏం చేస్తానంటే ల్యాబ్ టెస్టింగ్కి నేను ఒక రిపోర్ట్ పంపిస్తాను ప్రతి బ్రాండ్ వాళ్ళు. ఇప్పుడు జరిగేది వాస్తవం ఇది. నేను అదే ల్యాబ్ రిపోర్ట్ నేను అమ్మేటప్పుడు నేను అదే క్వాలిటీ మెయింటైన్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే పబ్లిక్కి సఫర్ అవుతున్నారు. కొన్ని లిమిటెడ్ బ్రాండ్స్ కొన్ని సర్టిఫికేషన్స్తో పెట్టారు, కొన్ని టెస్టులు పెట్టారు, అది పాస్ అయిన కొన్ని సప్లిమెంట్ బ్రాండ్స్ ఉన్నాయి, అవి మాత్రమే వాడాలి మనం. అవి కూడా ఎట్లా అనంటే మన ఎన్ఐఎన్ కానీ ఐసీఎంఆర్ కానీ ఏం గైడ్ లైన్స్ ఇచ్చింది, నేను సప్లిమెంట్ ఫామ్లో ఒకవేళ ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తే నేను పర్ కేజీ 1.2 to 1.7 గ్రామ్ పర్ కేజీ సప్లిమెంట్ ఫామ్లో నేను తీసుకోవచ్చు అని గైడ్ లైన్స్ ఇచ్చింది. అది ట్రస్టెడ్ బ్రాండ్ అయితే. ఇక కానీ ఇది మనకి ఇన్ని లక్షల బ్రాండ్ వేల బ్రాండ్లు ఉన్నాయి, ఏడికి వెళ్ళి నమ్ముతా నేను. దీనివల్ల కంప్లీట్ సప్లిమెంట్సే అని బయట టాక్ వచ్చింది అంతే. అంతేగాని మనం వాడొచ్చు. ఒక ట్రస్టెడ్ బ్రాండ్ యూజ్ చేయండి, తెలిసిన బ్రాండ్తోని కరెక్ట్ అవునా కాదా చూసుకొని తీసుకోండి, కానీ లిమిటెడ్గా తీసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా ఇంటర్నల్గా ప్రాబ్లం ఉన్నా, అంటే మీకు ఏమైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, లివర్ కార్డ్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఎట్లాంటి సప్లిమెంట్ యూజ్ చేయొద్దు, ఏ సప్లిమెంట్ అన్నా కానీ. ఇప్పుడు మన ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు కిడ్నీలో ప్రాబ్లం ఉంటే, లివర్లో ప్రాబ్లం ఉంటే నేను నాన్ వెజ్ బంద్ చేస్తాను. అంటే నేను కాదు, ఎవరైనా నాన్ వెజ్ బంద్ చేస్తారు. ఎందుకంటే అది ఇంకా ఎఫెక్ట్ చేస్తుంది. మన ప్రోటీన్ డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ రిలీజ్ అయ్యేదే లివర్ దగ్గర నుండి, దాన్ని ప్యూరిఫై చేసేది కిడ్నీ. ఇప్పుడు నాకు కిడ్నీలలో లివర్లోనే ప్రాబ్లం వచ్చినాక నాకు నాన్ వెజే కానీ ప్రోటీన్ కానీ ఏడికెళ్ళి డైజెస్ట్ అవుతుంది, మళ్ళీ దాన్ని ఇంకెక్కువ లోడ్ ఇచ్చినట్టు కదా. అట్లా మ్యాక్సిమం ఇదనే కాదు, ఏదైనా అవాయిడ్ చేయండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే, ప్రాబ్లం లేకపోతే ఎవరైనా తీసుకోవచ్చు అట్లా. సో అందులో ఈ మధ్య ట్రెండ్ అయ్యేది క్రియాటిన్. క్రియాటిన్ అనేది లైక్ బాడీ మజిల్ కి బాగా యూజ్ అవుతుంది. గర్ల్స్ తీసుకోకూడదు, బాయ్స్ మాత్రమే తీసుకోవాలి, అది కూడా బాడీ బిల్డింగ్ కి మాత్రమే యూజ్ అవుతుంది అని అంటున్నారు. అసలు క్రియాటిన్ అంటే ఏంటి? క్రియాటిన్ మనకి ఒకటి చెప్పాలంటే ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మేల్ని కోస్తే ఒక్కలాగా మజిల్ ఉండి ఫీమేల్ని కోస్తే ఒకలాగా మజిల్ ఉంటుందా? మజిల్ స్ట్రక్చర్ ఇద్దరిది సేమే. ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుంది, హార్మోన్ లెవెల్స్ అటు ఇటు మేల్లా ఫీమేల్లా వేరే, అది అంతేగాని మజిల్ స్ట్రక్చర్ అయితే సేమ్ మేల్లా ఫీమేల్లా. ఇప్పుడు క్రియేటింగ్ చేసే పని ఏంటంటే పర్ఫార్మెన్స్ని పెంచుతుంది. పర్ఫార్మెన్స్ని పెంచుతుంది, మనకు మంచిగా చేస్తుంది. దానికి ఇక మన ఇంటర్నల్గా అంటే మన బ్రెయిన్ని కూడా యాక్టివ్ చేస్తుంది క్రియేటిన్ అట్లా. ఇప్పుడు ఫీమేల్స్ తీసుకోవచ్చా అని అన్నారు, ఖచ్చితంగా తీసుకో, వాళ్ళు కూడా వాడచ్చు. ఇప్పుడు వాళ్ళు మేల్ వాడుతున్నప్పుడు మజిల్ కోసం, ఫీమేల్ వాడితే తప్పేముంది, వాళ్ళు కూడా మజిల్ కోసమే కదా. ఇప్పుడు నాకు కూడా ఒక లీన్ మజిల్ కావాలి, నేను వాడతా క్రియేటిన్ అంతే. దానికి దీనికి మేల్ ఫీమేల్ అని సంబంధం లేదు, ఎవరైనా వాడచ్చు అట్లా. ఇది వాడితే ఏమైనా ప్రాబ్లం అయితే అంటే ఏం ప్రాబ్లం కాదు, ఎవరైనా వాడచ్చు. ఇప్పుడు వాడినంత కాలం వాడి తర్వాత స్టాప్ చేసిన ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉంటుంది? ఇప్పుడు నాకు దానికి సంబంధించిన నేను ఒకటి పర్ఫార్మెన్స్ బిల్డ్ చేసుకున్నా, అది వాడుతున్నప్పుడు నేను ఆపేసినప్పుడు ఆ పర్ఫార్మెన్స్ కొంచెం డౌన్ అవుతుంది అంతే. ఎందుకంటే నాకు ఎక్స్టర్నల్ బూస్ట్ చేసేది ఒక సప్లిమెంట్ ఉంది, అది ఉన్నంత కాలం నా పర్ఫార్మెన్స్ నా టార్గెట్ని నేను హిట్ చేయగలుగుతున్నా. అది బంద్ చేసినప్పుడు కొంచెం తగ్గిపోతుంది అంతేగాని నా బాడీ మస్కులర్ అయిపోతుంది, ఇట్లా అయిపోతుంది, అదన్నీ అట్లాంటివి ఏం ఉండవు. మేల్ బాడీ అయినా ఫీమేల్ బాడీ అయినా అంతే సేమ్. కానీ కొంచెం మస్కులారిటీ విషయంకి వస్తే మేల్ బాడీలో కొంచెం టెస్టోస్టెరాన్ లెవెల్ హై ఉంటుంది, ఫీమేల్ బాడీలో తక్కువ ఉంటుంది. దానికి వీళ్ళు మస్కులర్ కనబడతారు, వాళ్ళు లీన్గా కనబడతారు అంతే. దానికి ఇది వాడితేనే వీళ్ళు మస్కులర్ అవుతారు, ఇది వాడకపోతే మస్కులర్ గారు అన్నట్టు అట్లా ఏముండదు. ఇది కూడా మన ట్రైనర్ సజెస్ట్ చేస్తే వాడుకోవాలా లేదా మన ఇష్టమేనా? మన ఇష్టం ఉండదు ఏది. ఒక ప్రాపర్గా మిమ్మల్ని బాడీ చూసి చేసి మీకు ఏ సప్లిమెంట్ అయితే బెస్ట్ ఉంటుంది మీ బాడీ మీ పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి ఏదైనా కానీ ట్రైనర్ గైడెన్స్లోనే తీసుకోవాలి మిమ్మల్ని. ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ ఉంటారు ప్రతి ఒక్క దానికి, మీ బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుందో మీకు తెలియదు. అది కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్ దగ్గర చూడండి. ఇప్పుడు ఈ కాలంలో ట్రైనర్స్ ఎట్లా ఉన్నారంటే
4 ముక్కలు నేను నేర్చుకొని వచ్చినా, నేను ట్రైనర్ అయిపోయినా, బస్ ఫ్లోర్ మీద తిరుగుతా. పబ్లిక్ ఆయన ఏది చెప్పినా అది నమ్ముతారు. దాని ఇంకా రివర్స్ మీరు డౌట్ అడుగుతారా? అడగట్లేదు. ఇదేనేమో అంటూ గో విత్ ఫ్లో అంతే. రివర్స్ లో క్వశ్చన్ చేయండి, డౌట్స్ అడగండి మీ ట్రైనర్ని మీరు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో మంది ఏమో ఉన్నాయి, మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో. నాకు ఒక డౌట్, కట్ చేస్తున్నాను అనుకోకండి. ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే యాక్చువల్ గా మనం జిమ్ కు వెళ్ళి చేసే వర్కౌట్స్ వేరు, ఆన్లైన్ సెషన్స్ లో చేసే వర్కౌట్స్ వేరు. సో ఆన్లైన్ సెషన్స్ లో చేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో, సో పర్టికులర్ గా బాడీని అబ్జర్వ్ చేయాలి, ఎట్లా ఉంది మీ బాడీ, ఎట్లాంటి వర్కౌట్స్ ఇవ్వాలి అని మీరు చెప్తారు ఎప్పుడు మనం జిమ్ కి వెళ్ళినప్పుడు. సో ఈ ఆన్లైన్ సెషన్స్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది ట్రైనర్ ఎట్లా ఉంటే బాగుంటుంది అని? ఇప్పుడు ఆన్లైన్ లో కూడా ఎట్లా ట్రైనర్స్ తయారయ్యారు అంటే, నేను 10 మంది క్లయింట్స్ని పట్టుకుంటా, 10 మంది క్లయింట్స్కి అదే వర్కౌట్ ప్యాటర్న్ పంపిస్తా, అదే డైట్ ప్లాన్ పంపిస్తా, వీక్లీ చూసుకుంటూ ఉంటా. ఆడు ఎట్లన్నా చేయండి, ఏమన్నా చేయండి. అది మీకు గూగుల్లో కొడితే రాదా? చాట్ జీపీటీలో రాదా? మీకు చెస్ట్ వర్కౌట్స్ అని కొట్టండి రాదా? డైట్ ప్లాన్ అని కొట్టండి రాదా? ఎస్పెషలీగా మనం ట్రైనర్కి పైసలు కట్టి ఆయన దగ్గర నేర్చుకోవాలా? మరి పర్సనల్ ట్రైనర్ అంటే ఏంది? మీరు చెప్పిన మిమ్మల్ని బాడీ అబ్జర్వ్ చేసి మీ డైట్, మీ బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, మిమ్మల్ని ఒక ట్రైనర్ మీరు హైర్ చేసుకున్నారంటే, ఒక పర్సనల్ ట్రైనర్ని, రెప్ టు రెప్ మీ టెక్నిక్ని కరెక్షన్ చేయాలి, మీ బాడీ ఎట్లా స్ట్రెంత్ పెరుగుతుందో అది చూడాలి, ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ మిమ్మల్ని చూస్తూ ఉండాలి, మిమ్మల్ని ఇంజురీ కానివద్దు. ఇప్పుడు ఆ వర్కౌట్ ప్యాటర్న్ పంపించండు, మీరు ఎట్లా చేస్తారో తెలియదు, మీకు ఇంజురీ అవుతుందో లేదో తెలియదు, మీరు ప్రాపర్ టెక్నిక్ ఫాలో అవుతారో తెలియదు. ఈ స్కామ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఇట్లాంటి వారి నుండి మీరు దూరం ఉండాలా, మ్యాక్స్ టు మ్యాక్స్. పర్సనల్గా మిమ్మల్ని ట్రైన్ చేస్తుంటే 1-on-1 మీద ఉండి ఆన్లైన్లో నేర్చుకోండి. ఎందుకంటే మీకు అక్కడ ఆన్లైన్లో ఉన్నా ఆఫ్లైన్లో ఉన్నా మిమ్మల్ని చూస్తూ ఉంటారు కాబట్టి, మిమ్మల్ని చూస్తూ ఉంటారు రెప్ టు రెప్. అది వేరే ఇష్యూ. కానీ పంపించి చేసుకోండి అని అంటే అట్లాంటి ఎన్నో యాప్స్ కూడా ఉన్నాయి, చార్జ్ చేసే యాప్స్. వర్కౌట్ ప్లాన్లు పంపిస్తున్నాయి, డైట్ ప్లాన్లు పంపిస్తున్నాయి, బస్ చేసుకోరు. అది మీరు చేస్తారా కరెక్ట్ ఫామ్లో తెలియదు, రిజల్ట్ వస్తలేదంటే ఏడికిల్లు వస్తుంది. ఇట్లా చేస్తే మీ బాడీ రెస్పాన్స్ తెలియదు, ఏం తెలియదు, రిజల్ట్ వస్తలేదని మనం ఇంకా బ్లేమ్ చేయాలి. పర్సనల్ ట్రైనర్ పెట్టుకున్నా నేను రిజల్ట్ వస్తలేదు. మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళది ఒక విధంగా ఉంటుంది, పర్సనల్గా చూసి ఒక ప్లాన్ని పంపించి చేసే వాళ్ళది వేరే ఉంటుంది. ఇది ఆన్లైన్లో 1-on-1 అది. సో మీరు ఎలా తీసుకుంటారు సెషన్స్? నేను 1-on-1, నేను గ్రూప్లా అట్లా లిమిటెడ్ స్లాట్స్ పెట్టుకుంటా, జస్ట్ 1-on-1, పర్సన్ టు పర్సన్ టెక్నిక్ టు టెక్నిక్ నేర్పించు. ఒకవేళ నా దగ్గర బంద్ చేసినా కానీ రేపటి వాళ్ళలో ఒక వర్కౌట్ ఎట్లా చేయాలో ప్రతి ఒక్కళ్ళకి నేర్పించేసి వదిలేస్తా. వాళ్ళకి ఇంకొకళ్ళ మీద డిపెండ్ కావాల్సిన అవసరం ఉండొద్దు. ఎందుకంటే నేను ఒక ఏ ఫీల్డ్లో ఉన్నా అంటే నేర్పించే ఫీల్డ్లో ఉన్నా, ఒక టీచర్ పొజిషన్లో ఉన్నా. నేను ఇప్పుడు ఒక స్టూడెంట్ నా దగ్గర బంద్ చేసినా కానీ వానికి నాలెడ్జ్ ఉండాలి. నా కాన్సెప్ట్ అది, నేర్పియడమే నా కాన్సెప్ట్. నా మనీ అర్నింగ్ కాదు నా కాన్సెప్ట్, నేర్పియాలి, అందరికీ నాలెడ్జ్ ఇవ్వాలి. అదే కదా మీరు నన్ను చూస్తుంటారు, నా నాలెడ్జ్ ఇవ్వడమే నా మెయిన్ కంటెంట్ అందరికీ. అట్లా రివర్స్లో క్వశ్చన్ చేయాలి, వాళ్ళు నన్ను డౌట్స్ అడగాలి, నేను క్లారిఫై చేస్తాను అట్లా. సో మీ వీడియోస్ చూసినప్పుడు నేను జిమ్కి వెళ్తున్నప్పుడు నా పీటీ ఒక ఫార్మాట్లో చెప్తుంది, సేమ్ బ్యాక్ సంబంధించి ఏదైనా వర్కౌట్ కానివ్వండి. సో కొంతమంది వేరియేషన్ చూపిస్తూ ఉంటారు. సో ఒక్కొక్క జిమ్లో ఒక్కొక్క లాగా వేరియేషన్స్ చూపిస్తున్నప్పుడు విల్ ఫీల్ లైక్ అరే ఏం చేయాలి, నేను తను చెప్పింది చేయాలా, ఈ కోచ్ చెప్పింది చేయాలని కన్ఫ్యూజన్లో ఉంటాం. అసలు ఎట్లా ఫాలో అవ్వాలంటారు ఈ వర్కౌట్స్ని? వర్కౌట్స్ అని అంటే ఇప్పుడు ఒకవేళ నేను చెస్ట్ ప్రెస్ కొడుతున్నాను, ప్రతి ఒక్క ట్రైనర్ దగ్గర చెస్ట్ ప్రెస్ కొట్టే పొజిషన్ ఒక్కటే ఉంటుంది, టెక్నిక్ ఒక్కటే ఉంటుంది చెస్ట్ ప్రెస్. కానీ దాంతోపాటు కాంబినేషన్లో ఏమేమి యాడ్ చేస్తున్నా, ఇంక్లైన్ యాడ్ చేస్తున్నా, డిక్లైన్ యాడ్ చేస్తున్నా, దాన్ని నా వర్కౌట్ రొటీన్లో నేను ఏమేమి యాడ్ చేస్తున్నా, అది ప్రతి ఒక్క ట్రైనర్ డిఫరెంట్ ఫార్ములాస్. మీరు ఏ ట్రైనర్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి రిజల్ట్ వస్తుంది. మనం జిమ్లోకి పోయి లిఫ్ట్ చేసినామంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఏదైనా కాదు, బాడీకి వెయిట్తో సంబంధం. అది నేను ఏ వెయిటా ఇదా తెలియదు, నేను రోడ్ మీద చేస్తున్నానా ఎక్కడ చేస్తున్నానా సంబంధం లేదు, బస్ నాకు వెయిట్తో సంబంధం. అట్లా అంటే మీరు ఫార్మర్స్ని కానీ ఏమన్నా బయట పనిచేసే వాళ్ళకి చూడండి, యాప్స్తోని మీకు ఫుల్ రెప్డ్గా కనబడతారు. ఎందుకు కనబడతారు? వాళ్ళకి ఎప్పుడైనా డంబుల్ టచ్ చేసారా, ఏమన్నా డైట్ ఫాలో అయ్యారా? బాడీకి వెయిట్స్తో మాత్రమే సంబంధం, నువ్వు ఏ విధంగా ఇస్తున్నావు సంబంధం లేదు. అర్థమవుతుందా? అదే మనం ట్రైనర్ ఉంటే ఒక పర్ఫెక్ట్ ఫార్మాట్లా మనం రెగ్యులర్గా మమ్మల్ని చూసి చేసి కరెక్ట్గా ఒక ప్రాసెస్లో నేర్పియడంలో ఒక రిజల్ట్ మంచిగా వస్తుంది.
పర్ఫెక్ట్ ఒక షేప్ లాగా తీసుకొస్తాడు ట్రైనర్. అవును. ఒక డైట్ ప్లాన్ ఇచ్చి మీకు ఒక కరెక్ట్ ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి. ఈ విధంగా చేయవచ్చు. వెయిట్స్ అంటే ఎవరన్నా చేస్తారు, బాడీ స్ట్రక్చర్లకు అయితే ఎట్లా అన్నా అవుతుంది మనం వెయిట్ చేస్తుంటే, అట్లా వెయిట్స్తో చేస్తుంటే. సో వాళ్ళ వీళ్ళు చెప్పింది వినకుండా జస్ట్ వి నీడ్ టు ఫాలో వాట్ వి నో. వాట్ వి నో కాదు, వాట్ అవర్ ట్రైనర్స్. ట్రైనర్ అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇక్కడ ట్రైనర్ ఇట్లా చెప్తాడు, వేరే జిమ్ పోతే వేరేలా చెప్తాడు, ఎవరిని ఫాలో అవ్వాలి? మీరు రెగ్యులర్గా ఒక ట్రైనర్ని పెట్టుకోండి, ఒక్కరిని పెట్టుకోండి. మీ బాడీ ట్రాన్స్ఫార్మ్ అయ్యేంత వరకు ఆ ట్రైనర్ని మాత్రమే ఫాలో కండి. ఓకే. సో ఎక్కడికి వెళ్ళినా ఈ టెక్నిక్స్ తోనే మనం చేసుకోండి. ఎందుకంటే మనం వినకూడదు. ప్రతి ఒక్క మజిల్ కి ఒక ఫార్మేట్, ఒక టెక్నిక్ అనేది ఉంటుంది. దాంతో పాటు ఇక కింద మీద అది వేరే వేరే ఫార్ములాస్ యూజ్ చేస్తారు, అది వేరే. కానీ టెక్నిక్ అనేది ఒక్కటే ఉంటుంది ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ కి. అది ఫాలో కండి. మీరు ఎక్కడ పోయినా ఆ టెక్నిక్ ఫాలో అయింది అనుకో, ఫార్మేట్ అటు చేంజ్ అయినా కానీ ఏం ఫరక పడదు కదా. కొద్దిగా అప్డేట్స్ వర్షన్స్ వస్తూ ఉంటాయి. అట్లా కానీ టెక్నిక్ అదే ఉంటుంది. జిమ్ కి వెళ్తున్నా అంటే ముఖ్యంగా మేల్స్ విషయంలో ఒక 3-4 months తర్వాత వెంటనే ఏంటి కోచ్ నాకు బాడీ రావట్లేదని ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఈ బాడీ బిల్డింగ్ ఆ టైంలో స్టెరాయిడ్స్ చాలా మంది యూజ్ చేస్తారు. స్టెరాయిడ్స్ వల్లే బాడీ వస్తుందని కొంతమంది నమ్ముతున్నారు కూడా. సో స్టెరాయిడ్స్ ఈజ్ యూస్ఫుల్ టు ద బాడీ అంటే స్టెరాయిడ్స్ వల్లే బాడీ అవుతుందా? అట్లేముండదు. మనం న్యాచురల్గా బాడీ బిల్డర్స్ ఎంతోమంది లేరు. ఒక టైంలో అసలు స్టెరాయిడ్స్ లేని కాలంలో కూడా మన న్యాచురల్ బాడీ బిల్డర్స్ ఉన్నారు మన ఇండియాలో. ఇంకోటి బాడీ బిల్డింగ్ విషయంలో మన ఏన్షియన్స్, మన రెజ్లింగ్ ఇవి ఎన్ని స్పోర్ట్స్ ఉన్నాయి, దాంట్లో వాళ్ళు స్టెరాయిడ్స్ యూజ్ చేయలేదు. ఒకప్పుడు స్టెరాయిడ్స్ అంటే ఏంటో కూడా తెలియదు. మన ఇండియన్ గేమ్స్ అట్లున్నాయి, అలా బాడీ బిల్డ్ కాలేదా మళ్ళా. కానీ వాళ్ళు ఇయర్స్ పట్టింది. 1 year, 2 years, 6 months, 5 years, మన 5 months కాలేదు ఎవరిది. ఇయర్స్ డెడికేషన్గా చేస్తూ వచ్చింది వాళ్ళకి. ఈ 2-3 months అనే కాన్సెప్టే బక్వాస్. అది అట్లా ఉండనే ఉండదు. అంత ఈజీగా వస్తే ప్రతి ఒక్కరు చేయరా? 3 months ఎవరైనా పక్కకు పెట్టి ఏదైనా పనులని పక్కకు పెట్టి 3 months జిమ్కి పోయిన వెంటనే బాడీ పెంచుకొని బయటకు వస్తాడు వాడు. ఒక కోర్స్ టైప్ అయిపోతుంది అది. కానీ అట్లాంటిది ఏమి ఉండదు. అంత ఈజీగానే కాదు. దానికి ఎంత డెడికేషన్ కావాలి. ఒక మజిల్, ఒక 1 kg మజిల్ మనం పెరగాలంటే మన బాడీలో, అది ఎంత మనం డైట్ ఫాలో అయ్యి ఎంత ప్రాపర్గా మనం డెడికేషన్గా కన్సిస్టెన్సీగా మనం చేస్తూ ఉంటే 1 kg మజిల్ గ్రో అవుతుంది. అంత ఈజీగా రాదు అది. అది అనుకున్నంత ఈజీగానే కాదు. ఇంకా బాడీ రీకంపోజిషన్, మన బాడీ కంపోజిషన్లోకి తీసుకురావడం అంటే మనం షోల్డర్స్ కానీ చెస్ట్ కానీ బ్యాక్ కానీ ఒక పొజిషన్లో తీసుకురావడం అంటే చాలా కష్టం. అది ఒక ఇయర్ పట్టొచ్చా చెప్పలేం. నా జెనెటిక్స్ ఒకలాగా సపోర్ట్ చేస్తాయి, ఇంకొకళ్ళ జెనెటిక్స్ ఒకలాగా సపోర్ట్ చేస్తాయి. కానీ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను 1 month వరకు నేను ఒక 5 kg డంబుల్తోనే చేస్తున్నాను అనుకో, దాని తర్వాత 10 kg 15 kg చేస్తున్నా. స్ట్రక్చర్ చేంజ్ కాకపోయినా ఒక చిన్న డిఫరెన్స్ ఉన్నా కానీ మజిల్లో చిన్న డిఫరెన్స్ ఉంటుంది, స్ట్రెంత్ పెరుగుతుంది. కానీ అక్కడే నేను ఏం చేస్తాను, నా బాడీ పెరుగుతలేదని డిమోటివేట్ అయిపోతా. అది కావద్దు, కన్సిస్టెన్సీగా చేస్తూనే ఉండండి. ఇప్పుడు ఏం లేదనుకున్నా కానీ ఇప్పుడు నేను ఒక 8 years పైన అయింది నేను మన ఫిట్నెస్ ఫీల్డ్ ఉన్నా. నేను అంత హెవీగా మజిల్ ఉండదు. మళ్ళీ ఫస్ట్ లో అంటే ఒక 6 years బ్యాక్ తీసుకోండి, సన్నగా ఉన్నా 65 kgs ఉండే. 65 నుండి ఇప్పుడు జస్ట్ ఒక 80 kgs వరకు మాత్రమే వచ్చిన 6 years లో. ప్యూర్ మజిల్ అంటే కొంచెం మస్క్యులర్ గా మాత్రమే. 6 years టైం పట్టింది నాకు ఆ స్ట్రక్చర్ తీసుకురావడానికి. అట్లాంటి అంత ఈజీగా కాదు కదా ఏదన్నా మన బాడీని మనం అంతా చేంజ్ చేసుకోవడం అంటే. టైం, డెడికేషన్ ఉండాలా. కానీ అది ఏదైనా మన హెల్త్ కోసం మనం చేస్తున్నాం కదా, వేరే వాళ్ళ కోసం చేస్తలేవు, ఎవరి కోసం చేస్తలేవు. ఏది చేసినా నీ కోసం నువ్వే. అదొక హ్యాబిట్ ని మనం బిల్డ్ చేసుకోవాలా. నా కోసం నేననే ఒక హ్యాబిట్ ని చేయడం వల్ల వేరే వాళ్ళకి ఏం లాభం రాదు, నాది నాకే, నా కోసం నేనే. సో ఈ బిల్డింగ్ లో కానివ్వండి, వెయిట్ లాస్ జర్నీలో కానివ్వండి, అసలు ఫిట్నెస్ లో నిద్ర అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? చాలా ఇంపార్టెంట్. నిద్ర లేకుండా అసలు ఏం లేదు మన బాడీలో. కంటిన్యూస్ ఒక 2 రోజులు నిద్రపోకుండా ఉండండి, మీరు లేవగలుగుతారా? అసలు సపోర్ట్ చేస్తా మీ బాడీ మీకు? నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఫుడ్ లేకుండా ఒక 4-5 రోజులు మీరు ఉండగలుగుతారు, కానీ నిద్ర లేకుండా ఉండలేరు మీరు ఆ 4-5 రోజులు. అన్నిట్లలో వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి, కానీ పడుకోకపోవడంలో వరల్డ్ రికార్డ్ లేదు చూడండి. అంటే అంత అది నిద్ర ఇంపార్టెంట్ మనకి. ఇక మన బాడీ విషయంలోకి వస్తే మనం
ప్రాపర్గా మనం స్లీప్ ఉన్నదనుకో ఆటోమేటిక్గా మనకి హంగర్ సపరేషన్ అని అంటారు, అంటే ఆకలి తక్కువ కావడం. ఎంత మెలకుగా ఉంటే, ఎంత తక్కువ స్లీప్గా ఉంటే మనకి అంత ఆకలి పెరుగుతుంది, అంత టెస్టోస్టెరాన్ లెవెల్ లో అయిపోతుంది, ఫ్యాట్ అంత ఈజీగా గెయిన్ అవుతుంది. అట్లా మనం ఎంత యాక్టివ్ ఉంటామో దానికి అపోజిట్ నిద్ర లేకపోతే అంత వీక్ అయిపోతుంది మన బాడీ. అట్లా మ్యాక్సిమం 6 to 8 hours మంచిగా పడుకోవడానికి చూడాలా. మిగతా మీద ఫిట్నెస్ జర్నీ మీద కంటిన్యూ చేస్తూ ఉండాలి. లేదు నాకు వర్క్ లోడ్ ఎక్కువ అయిపోయింది, ఇది ఎక్కువ అయింది, నేను 4 hours ఏమంటున్నా 5 hours ఏమంటున్నా అంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ కోసం నీకు నీ మైండ్ నువ్వు డిస్టర్బ్ చేసుకుంటున్నావు. నీ ఇంటర్నల్ ఆర్గన్స్, నీ హార్ట్కి, కొలెస్ట్రాల్, మన ఫ్యాట్ కూడా పెరిగే ఛాన్సెస్ బాగా ఎక్కువ. హార్ట్ రిస్క్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కదా. దానివల్ల మీ మైండ్కి స్ట్రెస్ పెరుగుతుంది, ఏం చేస్తున్నావు అర్థం కాదు, టెన్షన్స్ కానీ బీపీ, షుగర్స్ ఇవన్నీ ఎందుకు? మనకు స్ట్రెస్ వల్ల. సో దీంతో ఈ స్ట్రెస్ తో మనకి జిమ్ కి వెళ్ళి వెయిట్ ఏం చేసినా ఫలితం ఉండదు. ఎంత రెస్ట్ ఇస్తే అంత మంచిగా మన ఫ్యాట్ లాస్ జర్నీలో కానీ, మన డైలీ యాక్టివిటీలో కానీ, మన మజిల్ బిల్డింగ్లో కానీ, మన హార్మోన్ బ్యాలెన్స్లో కానీ, హార్మోన్స్ కూడా కరెక్ట్ లెవెల్లో బ్యాలెన్స్ ఉంటాయి మన ప్రాపర్ స్లీప్ వల్ల. అట్లా సో ఈ ప్రాపర్ స్లీప్ అండ్ ప్రాపర్ డైట్, సో ఈ రెండు మెయింటైన్ చేస్తే మనం వర్కౌట్స్ చేయాల్సిన పనే ఉండదు అంటారు. అంటే ఫిట్గా ఉంటామా ఈ రెండు మెయింటైన్ చేస్తే? గట్టెట్లా యాక్టివ్ ఉంటే దేని పని దాందే కదా. ఇప్పుడు కరెక్ట్ సరే వంటున్నా, తింటున్నా, కరెక్ట్ టైంకి ఉన్నాను అని అనుకోవచ్చా? అట్లా అనుకుంటావు. నీ మజిల్ ఏడ యాక్టివ్గా ఉంది, బ్లడ్ సర్క్యులేషన్స్ ఇవన్నీ బాడీ ఏడ యాక్టివ్గా ఉంది నీకు. అందరం అదే కదా, ఏ నాకేం రోగం ఉంది మంచిది తిన్నా పంటున్నా. బయటకు వెళ్ళి చూడడానికి మంచిగా కనబడుతుంది, లోపల ఏం సర్క్యులేషన్ జరుగుతుందో మీకు తెలుస్తుందా? పోయి చూడగలుగుతారా మనం? ఒక్కసారి చెకప్ చేస్తే అట్లాంటి వాళ్ళకి తెలుస్తుంది లోపల ఏమేమి జరుగుతున్నాయో అని. మజిల్ని మనం ఎంత యాక్టివ్ పెడితే అంత మంచిది మనకి, మేల్ కానీ ఫీమేల్ కానీ. మజిల్స్ని మనం యాక్టివ్ పెట్టాలి. అది నువ్వు ఏ విధంగా యాక్టివ్ పెడుతున్నావు సంబంధం లేదు. అది నువ్వు జిమ్కే వెళ్ళి యాక్టివ్ పెడతావా నీ ఇష్టం, వాకింగ్, జాగింగ్, రన్నింగ్, ఏదైతుంది ఎక్సర్సైజ్ ఉండాలి బాడీకి, అంతే. దాంతోపాటు ఇన్నో అనుకో అసలు మీకు ఎంత యాక్టివ్, ఎంత డిఫరెన్స్ అంటే మీకే తెలుస్తుంది డిఫరెన్స్ అది ఎంత ఉందో. అవును, ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా ఫిట్ గా జిమ్ కి వెళ్తే ఆ రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావు. అది జిమ్ వెళ్ళే వాళ్ళకే తెలుస్తుంది, జిమ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. అది మనకు రొటీన్ చేసుకుంటాం, అలవాటు అయిపోతుంది మన డైలీ లైఫ్ రొటీన్. అది అండ్ ఇంకొక డౌట్, చాలా మంది రెగ్యులర్ గా జిమ్ కి పోతారు, చక్కగా తింటారు, జిమ్ వర్కౌట్స్ చేస్తారు, అంతా బాగానే ఉంటది కానీ పొట్ట తగ్గదు. ఎందుకంటారు? మన పొట్ట అనేది ఎట్లా అంటే అట్ ద ఎండ్ పొట్ట మీదకి వస్తుంది. మన ఫ్యాట్ అనేది స్టోర్ అయ్యేది ఈడ్నే. మనం కొంచెం 6 pack తెచ్చుకున్నాం అనుకో ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం 6 pack తెచ్చుకున్నాం, యాప్స్ వచ్చినాయి, కొంచెం తినడం స్టార్ట్ చేసినా ఫస్ట్ స్టోర్ అయ్యేది ఈడ్నే. ఏ పార్ట్లో స్టోర్ కాదు, ఫస్ట్ ఈడ్నే స్టోర్ అవుతుంది. మన బాడీకి రిక్వైర్ అయిన ఎనర్జీ మొత్తం స్టోర్ చేసుకునే స్టమక్లోనే ఫస్ట్, ఆడ నుండే స్టార్ట్ అవుతుంది. ఆడ ఆర్గన్స్ నుండి, స్టమక్లో ఇంటెస్టైన్ దగ్గర ఉన్న ఆర్గన్స్ నుండే స్టార్ట్ అవుతుంది ఫ్యాట్ స్టోర్ చేసుకోవడం. లాస్ట్ తగ్గేదే ఆడ, ఫస్ట్ పెరిగేదే ఆడ, లాస్ట్ తగ్గేదే ఆడ. అట్లా డిమోటివేట్ అవుతావో తెలుసా కోచ్, అసలు అక్కడే ఎంత చేస్తున్నావు, ఎందుకు పొట్ట తగ్గదు అన్నారంటే ఇక అయిపోయింది, పరువు పాయే. అది చాలా డెడికేషన్తో కూరుకున్న విషయం అది, పొట్ట తగ్గడం అంటే. ఎన్ని అవాయిడ్ చేయాలా, ఎంత ఉండాలా, మనం ముందు పెట్టుకొని కూడా మనం తినొద్దు. మనం అట్లాంటి చేయగలితేనే మనకు అది పొట్ట అనేది లోపలికి పోతుంది. నా అన్ని ఇష్టం ఉన్నది తింటా, ఇది చేస్తా అది చేస్తా, నాకు పొట్ట తగ్గాలంటే ఏడికెళ్ళి అవుతుంది, కాని పని అది. అన్ని చేసుకుంటా నాకు అది కావాలంటే కాదు కదా, ఫిట్గా మాత్రం ఉండగలుగుతా. కానీ పొట్ట పోవాలా, నాకు క్యాప్స్ రావాలి మాత్రం ఇంకా కొంచెం డెడికేషన్ పెంచాల్సి వస్తుంది. అట్లా సో ప్రత్యేకించి ఆ స్టమక్ యాప్స్ ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతుందా, ఓవరాల్ గా ఎక్సర్సైజ్ తోనే తగ్గుతుందా పొట్ట? స్టమక్ దగ్గర తగ్గాలంటే మీకు యాప్స్ విజిబుల్ కావాలనంటే యాప్స్ అనేది ఒక మజిల్, అబ్డామినల్, రిప్స్ అనేది ఇవి మజిల్స్. అవి మీరు డైలీ యాప్స్ చేసి లాభం ఏముంది, మీ మజిల్ని మాత్రమే ట్రైన్ చేస్తున్నారు కదా. ఓవరాల్గా మీరు వర్కౌట్ చేస్తే ఓవరాల్గా బాడీలోకి వెళ్ళి ఫ్యాట్ తగ్గుతుంది. ఎస్పెషల్గా చాలా మంది చేసేది అది, డైలీ యాప్స్ చేస్తారు ఎందుకంటే నా పొట్ట తగ్గుతుంది అనే కాన్సెప్ట్తో. అదే కదా, మైండ్లోకి వెళ్ళి తీసేయాలి. మీరు ఎటు చేసి ట్రైన్ చేసేది మజిల్నే. మజిల్ని ట్రైన్ చేయడం బంద్ చేయండి, ఓవరాల్లో ఫ్యాట్ తగ్గేయడానికి మీద కాన్సెప్ట్ మీద వర్క్ చేయండి, అప్పుడు మీకు యాప్స్ అనేది విజిబుల్ అవుతుంది. చాలా మంది ఇప్పుడు జిమ్కి వెళ్ళేది వెయిట్ లాస్ కే అని చెప్పుకోవచ్చు. సో ఈ వెయిట్ లాస్ జర్నీలో
సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని కొన్ని తెలిసి ఉంటాయి, కొన్ని తెలియకుండా ఉంటాయా? లైక్ హెయిర్ ఫాల్ అనుకోండి, ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా వెయిట్ లాస్ జర్నీలో? అంటే అయ్యో నేను జిమ్కి వెళ్తున్నాను, జుట్టు రాలిపోతున్నాను, కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారు. అది చాలా మందికి జరిగిన ఇష్యూ. అది నా పర్సనల్లీ కూడా నేను ట్రైన్ చేసిన వాళ్ళకి జరిగిన ఇష్యూ. ఎట్లా అంటే నేను ఒక డైట్ చెప్తా, బ్యాలెన్స్ డైట్. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా తొందర తగ్గాలని నాకు తెలియకుండా ఒకళ్ళు ఏం చేశారు, కంప్లీట్ సలాడ్స్ మీదనే ఉండడం, పీక్స్ మీద డైట్ ని తీసుకుపోయింది, ఓవర్గా తగ్గిపోయింది వెయిట్. ఇట్లా సడన్ గా స్పాట్ రిడక్షన్ అని అంటారు దాన్ని. సడన్ గా తగ్గడం వల్ల ఏం చేస్తా అంటే మనకు బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ మనకు బాడీకి అందవు. ఏం చేసుకుంటే మన బాడీ ఏమని ఆలోచిస్తుంది అంటే యూజ్లెస్ పార్ట్ నుండి యూజ్లెస్ పార్ట్స్ కి ఎనర్జీని పంపించాలి, న్యూట్రిషన్ ని పంపించాలి. బాడీ ఏమని ఆలోచిస్తుంది అంటే హెయిర్ ని ఒక యూజ్లెస్ పార్ట్ కింద ఆలోచిస్తుంది, దానికి న్యూట్రిషన్ పంపించడం ఆపేస్తుంది. దానివల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతుంది. నాకు న్యూట్రిషన్ నా హెయిర్కి అందకపోతే ఏముంది, రాలిపోతుంది. అదే నువ్వు బ్యాలెన్స్ డైట్ మీదకి వచ్చినావు అనుకో, ఆటోమేటిక్గా మళ్ళీ అది రీగైన్ అవుతుంది, కానీ టెన్షన్ ఏం లేదు. కానీ స్పాట్ రిడక్షన్ అనే కాన్సెప్ట్ తీసేయాలి. మనం బ్యాలెన్స్ డైట్తో మనం తగ్గించుకుంటూ వచ్చినాం అనుకో, ఈ హెయిర్ ఫాల్ అనేది ఉండదు. నీకు ఖచ్చితంగా ఇన్ని కిలోలు తగ్గాలి, 10 కిలోలు తగ్గాలి, అది ఆ కాన్సెప్ట్ ఉన్నది అనుకో మైండ్లో, మీకు హెయిర్ ఫాల్, స్కిన్ డ్యామేజ్ ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్, హెడేక్ వస్తుంది చాలా మందికి, ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయి, ఇవన్నీ అవుతాయి. కానీ వాళ్ళ గోల్ ఏంది, ఈ టైంలో నేను ఇంత తగ్గాలి, నాకు ఇంటర్నల్ ఎంత ఎఫెక్టివ్ అవుతున్నా అని చూడరు వాళ్ళు, పట్టించుకోరు. కానీ ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్ అవుతుంది, బట్టగా ఉండేంత వరకు తెలియదానికి ఇది పోతుందని. సో ఎట్లయినా జిమ్ కి వెళ్ళాలా, మంచిగా తినాలి. మంచిగా అంటే బ్యాలెన్స్ గా తినాలి. మంచిగా తినాలంటే బర్గర్ కూడా మంచి ఫుడ్ అని అనుకుంటాడు, మంచి ఫుడ్ అని అంటే ఇప్పుడు వెయిట్ లాస్ లో ఉన్నా ఎక్కడున్నా సరే హ్యూమన్ అనే మనిషి అనేవాడు బ్యాలెన్స్ డైట్ తో ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే మనకు దాన్ని అడాప్ట్ చేసుకోవాలి మనం బ్యాలెన్స్ గా తినడం. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎట్లున్నదంటే పిచ్చిగా తినడం, ఏది పడతాడు తినడం. దానివల్లనే కదా మనం మోర్ దాన్ 50% ఆఫ్ పాపులేషన్ సఫరింగ్ ఫ్రమ్ ఒబేసిటీ. ఎస్, షుగర్స్ కూడా మన ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి. అదే కదా, వాళ్ళు ఏంటంటే అడ్డగోలు ఇష్టం నా తింటారు, టేస్ట్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ నా హెల్త్ కి ప్రిఫరెన్స్ ఇస్తలేరు కదా. సో అండ్ మోర్ దాన్ ఇప్పుడున్న హార్ట్ అటాక్స్ కూడా బిలో 40 ఇయర్స్ వాళ్ళు, యంగ్ జనరేషన్ వాళ్ళకే హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. అది ఫిట్నెస్ లేకనా, లేదంటే ఎందుకు కారణమవుతుంది హార్ట్ అటాక్స్? కొన్ని అంటే జెనెటికల్గా ఉంటాయి, కొన్ని ఉన్న ఎన్వైరన్మెంట్, కొన్ని హ్యాబిట్స్ వల్ల అట్లా. కొంతమంది ఏం చేస్తారంటే డైట్, ఈ హ్యాబిట్స్ లా డైట్ కూడా వస్తుంది. మొత్తానికి ఆపేయడం అంటే కాదు, ఎక్కువ తీసుకోవడం, ఎక్కువ మోతాదులో. నేనేం చేస్తాను, నేను పిజ్జాలు వారానికి 3 రోజులు పిజ్జాలు బర్గర్లు తిన్నాక నా బాడీలో ఆటోమేటిక్ కొలెస్ట్రాల్ లెవెల్ వేరు కదా, ఎక్సెస్ ఫ్యాట్ కదా. నేను బయటికి కనిపించకపోయినా ఇంత లావుగా లోపలగా నాకైతే కొలెస్ట్రాల్ లెవెల్ అయితే ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా, హార్ట్ కి అయితే రిస్కే కదా అది. ఇదొకటి జెనెటికల్ ఇష్యూస్. ఒకటి నేను ఉండే ఎన్వైరన్మెంట్ ఎట్లున్నదంటే ఫుల్ స్మోక్ ఉన్న ఏరియాలలో తిరుగుతున్నా, అది కూడా నన్ను రిస్క్ చేస్తుంది అట్లా. లాస్ట్ ఒక సర్వే ప్రకారం ఎంత ఉందంటే 2022లో అనుకుంటా నేను, మోర్ దెన్ 32,000 హార్ట్ అటాక్స్ రికార్డెడ్ ఇన్ ఇండియా. 32,000 ఏ లెవెల్కి పోతుంది చూడండి. దాంట్లో ఎట్లున్నదంటే ఇంప్రాపర్ డైట్సే, ఇంప్రాపర్ మన హ్యాబిట్ వల్ల చనిపోయిన వాళ్ళే ఈ 32,000లో 40% పైన వాళ్ళే ఉన్నారు. నా డైలీ లైఫ్ స్టైల్ని నేను ఓబీస్ వల్ల చేసుకున్న వాళ్ళు చూడండి. హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల నా ఎంత రిస్క్ చేసుకుంటున్నాము. అండ్ ముఖ్యంగా లేడీస్ విషయానికి వద్దాం. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కాస్త వెయిట్ గెయిన్ అయిపోతాం ఎవరైనా సరే లేడీస్. పోస్ట్ ప్రెగ్నెంట్ తర్వాత ఆ వెయిట్ ని ఎలా తగ్గించుకోవాలని తొందరపాటులో ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాము. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి పోస్ట్ ప్రెగ్నెంట్ తర్వాత? కొంతమంది పోస్ట్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కొంచెం తినడం ఎక్కువ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. అంటే ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఎక్కువ తింటారు. దానివల్ల వెయిట్ గెయిన్ అవుతుంది. అదొక్కటి. ఇంప్రాపర్ స్లీప్, ఎందుకంటే పాపని ఇలా చూసుకుంటూ ఉండాలి. దానికోసం కొంచెం ఒక 6 to 8 hours మ్యాక్సిమం పడుకోవడానికి చూడాలి. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి ఆపరేషన్స్ ఇవి ఉంటాయి కదా,
కొంచెం హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అయి ఉంటాయి, ఈజీగా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్లా దాంతోపాటు కొంచెం బ్యాలెన్స్గా డైట్ పెట్టుకున్నాం అనుకో అంత ఈజీగా మనం వెయిట్ గెయిన్ అనేది కాదు వాళ్ళకి. అదే ఒక ప్రాపర్ డైట్ మీద ఉండాలా, ప్రాపర్ స్లీప్ మీద, ఫుడ్ కంట్రోల్ పెట్టుకున్నాం అనుకో ఆటోమేటిక్గా చెప్పారు. ఇంకా దాంతో పాటు మీరు ఒక్కవేళ స్ట్రెంత్ ఏదైనా వర్కౌట్ చేస్తున్న బాడీని యాక్టివ్ పెట్టుకున్నారు అనుకో మీకు తిరగలేదు, ఆటోమేటిక్గా మీ బాడీ అనేది ఒక షేప్లో ఉండిపోతుంది. ఎందుకంటే ఆఫ్టర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ చాలా మంది చాలా ఓవర్ గా వెయిట్ అయినావు చాలా డిమోటివేట్ చేస్తూ ఉంటారు, డిమోటివేట్ అవుతూ ఉంటాము. అండ్ పలానా డైట్స్ తీసేసుకోవడం, నేను తగ్గిపోవాలనే ఆతృతతో ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు అనమాట. ఆ టైంలో నేను చెప్పిన ఈ స్టెప్స్ ఫాలో కండి, ఆటోమేటిక్గా మీకు అసలు వెయిట్ గెయిన్ గానే కాదు. ఓకే, సో ప్రెగ్నెన్సీ టైంలో డైట్ ప్లాన్ అనేది ముఖ్యం. అంటే బ్యాలెన్స్ గా తినండి, తింటూ ఉండాలి. స్పెషల్ గా డైట్ ప్లాన్ ఏం అవసరం లేదు, జస్ట్ బ్యాలెన్స్ ఇంట్లో ఫుడ్ బ్యాలెన్స్ గా తినండి, మంచిగా పడుకోండి, బాడీని కొంచెం యాక్టివ్గా పెట్టండి, బస్ ఇంకేం అవసరం లేదు, దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అట్లా మా లేడీస్ విషయంలో ఇంకో డౌట్ ఉంది కోచ్, ఎప్పుడు అడిగేదే అసలు రెగ్యులర్ గా అనే క్వశ్చన్ ఏంటంటే అసలు నువ్వు జిమ్కి ఎందుకు, యోగాకు వాకింగ్ అట్లా పోతే సరిపోతుంది కదా, ఎందుకు అబ్బాయిలాగా బాడీ పెంచుతావా అని అడుగుతూ ఉంటారు. అందరికి ఇట్లా చెప్పే అడవులను ఓనియకుండా చేసిన వెనకటి కాలంలో. ఒకప్పుడు లేడీస్ జిమ్కి ఇందుకే పోలేదు, ఇప్పుడన్నా కొంచెం అవేర్నెస్ వస్తుంది, కొంచెం నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి, పోవాలా జిమ్కి వాళ్ళకి కొంచెం యాక్టివ్గా ఉండాలా అని. ఒకప్పుడైతే భయపడు, జిమ్ అంటే బాయ్స్కి మాత్రమే సొంతం అనేటట్టు చేసేది ఒకప్పుడు. ఈ అవేర్నెస్ అనేది ఇంకా రావాలి. సరే జిమ్కి వస్తారు, కానీ జిమ్కి వచ్చి ఏం చేస్తారు, అంతే. సరే అటు ఇటు చేసి జర నాలెడ్జ్ వల్ల జిమ్కి అయితే రాగలిగారు. దీంతో పాటు ఇంకా కొంచెం అవేర్నెస్ రావాలి మీకు. దాంట్లో ఏంటంటే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి, మీకు మజిల్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఎట్లా అంటే మజిల్ ట్రైనింగ్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో బోన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాయింట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తాయి, అట్లా స్ట్రెస్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది మీ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వల్ల. ఇది ఎంత చెప్పినా కానీ మళ్ళీ సేమ్ ఇప్పుడు వింటారా, మళ్ళీ రేపు ట్రెడ్మిల్ మీద కనబడతారు చూడండి అందరూ. ఎంత బెనిఫిట్స్ ఉంటాయని మీకు ఎంత క్లియర్గా అర్థం చెప్పినా కానీ మీకు అర్థం కాదు. మళ్ళీ ఒక్కటి చెప్తాడు, ట్రెడ్మిలే చేయాలా, మీరు చేయొద్దు వెయిట్ లిఫ్టింగ్ అని. కొంచెం ఇప్పటికన్నా అర్థం చేసుకోండి, చెప్పేది మీ హెల్త్ గురించే. ఇప్పుడు అమ్మాయిలు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చా, చేస్తే మళ్ళీ మజిల్స్ అనేవి గ్రోత్ అయిన తర్వాత మజిల్ పోవడానికి కూడా మళ్ళీ ఇబ్బంది పడతామా మనం? అంటే లైక్ బాడీ షేప్ అనేది అబ్బాయిలా వచ్చేసింది, నువ్వు వెయిట్స్ తీయడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్యూచర్లో నీకు అని అంటూ ఉంటారు. అట్లా ఏముండదు, అట్లా అసలు ఉండదు. అబ్బాయి లెక్క బాడీ రానే రాదు. ఫీమేల్ ఎంత హెవీగా వెయిట్ లిఫ్ట్ చేసినా కానీ అబ్బాయి లెక్క బాడీ రానే రాదు. ఎందుకంటే మీకు టెస్టోస్టెరాన్ లెవెలే ఉండదు కదా, చాలా తక్కువ ఉంటుంది, ఈస్ట్రోజన్ లెవెల్ హెవీగా ఉంటుంది. అదే మేల్లో కొంచెం చేసినా కానీ కొంచెం మస్కులర్గా ఎందుకు కనబడతాడు అంటే టెస్టోస్టెరాన్ లెవెల్ హై ఉంటుంది. మజిల్ గ్రోత్కి కావాల్సింది, మజిల్ గ్రోత్కి కావాల్సిన టెస్టోస్టెరాన్ లెవెల్స్ దీంట్లో మేల్ ఎక్కువ ఉంటాయి, ఫీమేల్లో తక్కువ ఉంటుంది. మీరు ఎంత హెవీగా వెయిట్ లిఫ్ట్ అన్నా చేయండి, మీకు ఏం కాదు, మస్కులర్ లుక్ రాదు. సరే ఇప్పుడు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయమన్నా వెయిట్ లిఫ్టింగ్ చేయమని ఒక ఆమెకి నేను చెప్పినా, ఆమె ఏం చేసిందంటే 5 kg డంబులే చేస్తుంది. నేను నెల రోజుల ముందు చూసినా 5 kg డంబులే, ఇప్పుడు చూసినా 5 kg డంబులే. మీరు చేయమన్నారు కానీ నేను స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నాను అంటది. స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నా కదా, 5 kg డంబులతో చేసేది, 10 kg డంబులతో చేసేది. ఒకటే వెయిట్ పెంచా, నేను అదే చేస్తా. వెయిట్ పెంచాలంటే భయం, మళ్ళీ బల్క్ అవుతా అని. ఆ కాన్సెప్టే లేదు. మేము ఫీమేల్ బాడీ డిజైన్డే అట్లా ఉంది. ఎంత హెవీగానైనా చేయండి, కానీ ప్రాపర్ టెక్నిక్తో చేయండి. మీ బాడీ లీన్గా మాత్రమే ఉంటుంది, హెవీ బల్క్ కాదు, మస్కులర్ కాదు, ఏం కాదు, లీన్ మాత్రమే ఉంటుంది. అట్లా జస్ట్ అంటే మాకు తెలియని కొన్ని ఇట్లాంటి చిన్న మీకు నవ్వొస్తుంది నేను అడిగితే. ఒకసారి మజిల్స్ ఫామ్ అయిన తర్వాత నేను జిమ్ చేయడం ఆపేసాను, రెస్ట్ లో ఉన్నాను. సో ఆ ఫిట్ అయిన బాడీ ఏమైనా లూజ్ అవుతుంది అంటారు కోచ్? ఒకటి చెప్తున్నాండి, అది అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఒక టైం లిమిట్ కాగానే డిపెండ్ ఆన్ బాడీ, కొంతమందికి 2 weeks 3 weeks ఆ టైం నుండి మజిల్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎట్లా అనంటే మనం స్ట్రెంత్ ట్రైనింగ్ మళ్ళీ కంటిన్యూ చేయాలి. అసలు మీరు ఎందుకు బంద్ చేయాలి? మీ హ్యాబిట్ కదా, మీ డైలీ లైఫ్ రొటీన్ కదా, బంద్ చేయాల్సిన అవసరం ఏముంది కదా. సరే నాకేదో సిచ్యువేషన్స్ మంచిగా లేవు, సరే బంద్ చేయాల్సి వచ్చింది, నేను చేయాలి. ఒక ప్రాపర్ డైట్ ఫాలో కావాలి. ఒకప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను జిమ్ చేస్తున్నప్పుడు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఒక డైట్ అనేది ఫాలో అవుతా. బంద్ చేసిన తర్వాత ఇష్టం ఉన్న టైంకి తినడం,
అడ్డగోలుగా ఎటో ఎటో తిరగడం చేయడం, ప్రాపర్గా తినకపోవడం, ఇదే చేస్తున్నాం కదా. ఆ లూజ్ ఎందుకు అవుతుంది? మజిల్ లాస్ అవుతుంది, ఆడ వాటర్ హోల్డ్ చేస్తుంది బాడీ, ఎక్సెస్గా ఫ్యాట్ జమ్ అవుతుంది. దానివల్ల మీకు ఆ ఫ్యాటినెస్ అనే లుక్ కనబడుతుంది ఆడ. దానికి మించి ఇంకేం ఉండనే ఉండదు. మీరు రెగ్యులర్గా మళ్ళీ రొటీన్ స్టార్ట్ చేయండి. కోచ్, అందరికి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే, నువ్వు ఇంత లావు ఉన్నావు, నువ్వు రైస్ తింటున్నావు కదా, ఫస్ట్ అడుగుతారు. ముందు ఆ రైస్ తినుడు ఆపే, చక్కగా ఎంత సన్నగా అవుతావు చూడు, ఆ రోటీలు అవి తింటూ ఉండమ్మా అంటూ ఉంటారు. రైస్ వల్ల లావు అవుతామా? అట్లా ఏముండదు. మన పాత కాలం నుండి చూడండి, మీరు చిన్నప్పుడు చూడండి, మూడు పూటల రైస్కి సంబంధించిన తిన్నారు కదా. మన సౌత్ ఇండియాలో మనకు రైస్ తప్ప వేరే అంటే లేదు. అన్నిట్లో రైస్ ఖచ్చితంగా రైస్ మనం ఖచ్చితంగా తింటాం. ఇన్ని రోజుల నుండి లావు కాంది, ఇన్ని రోజులు మనం వెయిట్ గెయిన్ కాంది. ఇప్పుడు సడన్గా ఎందుకు అవుతున్నాం? మన లైఫ్ స్టైల్ చేంజ్ అయింది కదా, అందుకే కదా. మీరు యాక్టివ్గా పెట్టుకుని మీరు అదే రైస్తో కంటిన్యూ చేసుకుంటే మీరు ఎందుకు ఓవర్గా ఫ్యాట్ అవుతుంది? ఎక్సైజ్గా మనకు ఎనర్జీ ఎంత రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు 1500 క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉంది, కానీ నేనేం చేస్తా? రైస్ ఒక్కటే తినా, రైస్తో పాటు చిప్స్ తింటా, ఇది తింటా, సమోసాలు తింటా, బజ్జీలు తింటా. నాకు ఒక్క చిన్న ప్రాసెస్డ్ ఫుడ్ నుండి వచ్చింది, ఒక ప్యాకెట్ నుండి ఒక 100 grams రైస్కి ఈక్వల్ అయిపోతుంది, అది తెలుసా? అంటే ఒక 2 meals కవర్ అయిపోతాయి. నేను 2 పూటలు తినొచ్చు. ఒక చిప్స్ ప్యాకెట్ తినొచ్చు, నేను పెద్ద చిప్స్ ప్యాకెట్ తింటా, నేను టైం పాస్ చేసుకుంటా. అన్ని క్యాలరీస్ నీకు రైస్తోని అసలు పోల్చరాదు. అంత హెవీగా క్యాలరీస్ వస్తాయి బయట ప్రాసెస్డ్ ఫుడ్స్, కానీ దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ రైస్కి ఇయ్యారు. మీరు అది తినేసి నువ్వు రైస్ వల్లే లావు అవుతున్నావు, రైస్ వల్లే లావు అవుతున్నాయి అంటారు. మళ్ళీ పాపం దాన్ని బద్నాం చేస్తారు. మీరు తినండి, కానీ లిమిటెడ్గా తినండి, మంచిగా తినండి. దాంతో పాటు ఈ అడిషనల్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి, రైస్ని కదా అవాయిడ్ చేసేది మీరు. కరెక్ట్. వెయిట్ లాస్ వద్దు, ఫ్యాట్ లాస్ ఈస్ ఇంపార్టెంట్ అంటున్నారు కదా. సో ఈ ఫ్యాట్ లాస్ జర్నీలో వాళ్ళకి ఇచ్చే మెయిన్ టిప్స్ ఏమై ఉంటుంది? ఫస్ట్ మీరు జిమ్కి ఎంటర్ అయ్యారా, స్ట్రెంత్ ట్రైనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దాని తర్వాత కార్డియో చేయండి, ప్రాపర్ డైట్ ఫాలో కండి. దాంతోపాటు వీక్లీ ఒక 2 days అయినా పర్లేదు, 1 day అయినా పర్లేదు, ఫంక్షనల్ ట్రైనింగ్, హై ఇంటెన్స్ ట్రైనింగ్ పెట్టుకోండి. ఓన్లీ క్యాలరీస్ బర్న్ చేసే వర్కౌట్స్ ఇవి చేసుకున్నారనుకో ఆటోమేటిక్ మీ ఫ్యాట్ బర్న్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు మజిల్ డిస్టర్బ్ కాదు, మజిల్ స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది, బాడీలో ఫ్యాట్ మాత్రమే పోతుంది. అట్లా ఇది ఫాలో కండి. ఇంకా దానికి మించి ఎక్సర్సైజ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్ మీ ఒక హ్యాబిట్ని చేసుకోండి, జిమ్ని, వర్కౌట్ని, డైలీ యాక్టివిటీస్, బస్ ఆటోమేటిక్గా మీ హెల్దీ లైఫ్ స్టైల్ అయిపోతుంది. మీకు తెలియకుండానే మీ లైఫ్ స్టైలే చేంజ్ అయిపోతుంది. అట్లా. దట్ వాజ్ అమేజింగ్ శ్రీకాంత్ గారు. మళ్ళీ మా కోసం ఇంత కష్టపడి వచ్చి ఇంత టైంని కేటాయించి మా కోసం చక్కటి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రమ్ మై హిట్ టీవీ వ్యూవర్స్ అండ్ నా తరపు నుంచి కూడా. సో మరో ఎపిసోడ్లో ఫుడ్ డైట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, మీరు మాకు కాస్త టైం ఇస్తే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మరి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ మాకు తప్పకుండా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. దిస్ ఇస్ రీనా సైనింగ్ ఆఫ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.